హా, వచ్చిరా అందరూ? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రైస్ యాక్షన్ చేసే వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి, కంప్లీట్ చూస్తారా లేదా అనేది మీ మొదటి పాయింట్ అర్థమైపోతుంది మీకు. అండ్ ఓకే, స్టార్ట్ చేద్దాం వీడియో. ఫ్రెండ్స్, ఇంకెవరికన్నా డిమాట్ అకౌంట్ అవసరం అయితే లింక్స్ అయితే మీకు ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. పోయి అకౌంట్ తీసుకోండి. మరీ 4-5 అకౌంట్లు ఉన్న వాళ్ళు అవసరం కూడా లేదు. ఉన్న అకౌంట్లలో ట్రేడ్ చేయండి. ఎవరైతే అకౌంట్ లేదని ఏదైనా మీ అకౌంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక 3 అకౌంట్లు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక దాంట్లో ప్రాబ్లమ్ వస్తే ఇంకో దాంట్లో ట్రేడ్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా? ఫైన్. సరే, మనం నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వీడియోలో 10 ప్రైస్ యాక్షన్ ముఖ్యమైన సూత్రాలు. అంటే ఇప్పుడు ఏవైతే మనం 10 ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుంటామో మాట్లాడే ముందు కొంచెం డిస్కషన్ చేద్దాం మార్కెట్ గురించే. సరేనా? సరే, చూడండి, ట్రెండ్ సెంటిమెంట్ రివర్సల్లో ట్రేడ్ ఎలా చేయాలి, అండ్ ఒక క్యాండిల్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, మీ అకౌంట్ ఖాళీ అవుతుందా, అది కాకుండా ఏం చేయాలి. అంటే ఎప్పుడు పైసలు యాడ్ చేస్తూనే ఉంటాం కానీ ఖాళీ అవుతూనే ఉంటుంది. ఒక ప్రైస్ సపోర్ట్ లేదా రెసిస్టెంట్ దగ్గర వచ్చినప్పుడు రివర్స్ అవుతుందా లేదా అది బ్రేక్ అవుతుందా అనేది తెలుసుకోవాలి. ఎలా, ఎక్కడ, ఎప్పుడు ప్రైస్ యాక్షన్తో ట్రేడ్ చేయాలి, మీ మనీ మేనేజ్మెంట్ ఎలా కంట్రోల్ చేయాలి, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, రేపటి మార్కెట్ని ప్రైస్ యాక్షన్తో ఎలా ఐడెంటిఫై చేయాలి, ట్రెండ్ రివర్సల్ కన్ఫర్మేషన్ ఎలా చేయాలి మరియు దానితో ట్రేడింగ్ ఎలా చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్తో ఎక్కడ, ఎలా, ఎప్పుడు ట్రేడ్ చేయాలి, రిటైలర్స్ని ఎలా ట్రాప్ చేస్తారు, 90% రిటైలర్స్ ఎందుకు లాస్ అవుతున్నారు ఆ ట్రాపింగ్ ద్వారా. సో ఈ టాపిక్స్ ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టిన. సో చూసిన వాళ్ళు ఓకే, చూడని వాళ్ళు కూడా వీడియో చూసుకోరి. ఇవే టాపిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. కొన్ని సింపుల్గా ఉంటాయి, కొన్ని అడ్వాన్స్ ఉంటాయి, ఇక కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. సరే, స్టార్ట్ చేసుకుందాం. పాపులర్, అన్పాపులర్. పాపులర్ వర్డ్స్ ఏంది మార్కెట్లో? ఇవే: ఆల్వేస్ ఫాలో ట్రెండ్. ఇది ఒక ఆడికి ఫ్యాక్టే. ఆల్వేస్ ఫాలో ట్రెండ్ చెప్తా దాని గురించి. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్. బెస్ట్ ఇండికేటర్ డైలీ లిమిటెడ్ లాస్. 2000 పెట్టుకోండి, 5000 పెట్టుకోండి, 1K పెట్టుకోండి, ఇంతే పెట్టుకోండి, లిమిటెడ్ లాసే పెట్టుకోండి అని చెప్తుంటారు. ఓకే, బెస్ట్ స్ట్రాటజీ, బెస్ట్. ఓకే, సో 500% పక్కా ప్రాఫిట్స్. 500%. ఓకే, 500 కాకుండా 1000 కూడా వస్తాయి. ఇక లెక్కలు వచ్చు కదా అని చెప్పి 100కి వచ్చిన పర్సెంటేజ్ లేచి ఇక వద్దులే. సో ఆల్వేస్ ఫాలో ట్రెండ్ అంటారు. ఇది ఏ స్టేజ్లా? ఇప్పుడు ఉన్నాడు ఒక ఆయన, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఆయనకు ఆల్వేస్ ఫాలో ట్రెండ్ అంటారు. బిగినర్ ఉంటాడు, ఆల్వేస్ ఫాలో ట్రెండ్ అంటారు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు ఉంటాడు, ఆల్వేస్ ఫాలో ట్రెండ్ అంటాడు. 10 years ఉంటాడు, ఆల్వేస్ ఫాలో ట్రెండ్ అంటారు. మరి బిగినరు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. అందరు ట్రెండే ఫాలో అవుతారు. మరి అందరికి ఎందుకు వస్తలేవు పైసలు? రావాలి కదా అందరికీ. సో ఈ సోదంతా ఎవరు చెప్తారంటే ఆల్రెడీ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఇంతో అంతా చెప్తారు బిగినర్స్కి. బిగినర్ మళ్ళీ కొంచెం ఒక 2-3 ఏళ్ళు ఎదిగినాక వాళ్ళు మళ్ళీ ఇంకొని చెప్తారు. ఇదే కథ, ఒకరితో ఒక పట్టుకుని ఒకడు. సరేనా? టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. మార్కెట్లో అడుగుపెట్టిన కొత్తల్లో మనం కోటీశ్వరుడు అయిపోతామని చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేసిన సందర్భం ఏది ఉంటుంది తెలుసా? ఈ టాప్ గెయినర్స్, టాప్ లూజర్ని చూసినప్పుడు, అరే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈడే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు, వీళ్ళని ట్రేడ్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ స్టాక్స్ తీసుకొని మార్నింగ్ 9:15 ఓపెన్ కాగానే అన్నీ అటాక్ చేస్తారు. తర్వాత తెలుస్తుంది మనం అటాక్ చేయలేదు, మార్కెట్ అటాక్ చేసింది మననని. సో ఇవన్నీ ఊహించుకొని మనం చేస్తామన్నమాట అప్పట్లో. మైండ్లో ఇవి అన్నీ పెట్టుకొని టాప్ గెయినర్స్, టాప్ లూజర్లో గెయినర్స్ అవుతున్నది స్టాక్స్ని బై చేయడం, లూజర్ స్టాక్స్ని సేల్ చేయడం. మళ్ళీ బెస్ట్ ఇండికేటర్, ఎవడు ఏది చెప్పినా, ఎవడు ఏ ఇండికేటర్స్ సజెస్ట్ చేసినా బెస్ట్ అంటారు దాన్ని. బెస్ట్ ఇండికేటర్స్ 100 కొద్ది ఇండికేటర్స్ ఉన్నాయి. ఏ ఇండికేటర్ తోటి ఎవడు ప్రాఫిటబుల్గా ఉన్నాడు అంటే ఎప్పుడో ఒకసారి వస్తే ప్రాఫిట్లో అవి రావంటలేను, ఏదో చీకట్లో రాయేసినట్టు కాదు, కానీ రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా ప్రాఫిట్స్ ఇండికేటర్ తోటి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో చూపించండి. ఒకవేళ వచ్చేది ఉంటే ఇన్ని ఇన్స్టిట్యూట్లు, ఇన్ని అవి ఇవి ఏవి అవసరం ఉండవు. ఎవరికి ఇండికేటర్ పెట్టాలా, కథం ప్రాఫిట్ కొట్టాలా, ఇదే కథ ఉంటుంది. సో డైలీ లిమిటెడ్ లాస్ 2K పెట్టుకోండి, 1K పెట్టండి, 5K పెట్టండి, డైలీ 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 అని ఇది ఒక సోది చెప్తారు. అది సోది అయిపోయింది ఒక ఆడికి. ఒకప్పుడు దానికి చాలా ఇంపార్టెన్స్ ఉండే, ఇప్పుడు అది ఒక సోదిలాగా అయిపోయింది అనమాట ఆ వర్డ్. బెస్ట్ స్ట్రాటజీ, దీంట్లోనే ట్రాప్ అవుతారు జనరల్. బెస్ట్ స్ట్రాటజీ అంటారు.
స్ట్రాటజీ తోటి పైసలు సంపాదించరు. యాక్చువల్ స్ట్రాటజీ అంటే ఏందో అనుకుంటారంటే ఒక ఇండికేటర్ పెడితే అది మార్కెట్ ఎటు పోతుందో అది చూపిస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఓహో ఈ ఇండికేటర్ కొంతవరకు పనిచేస్తుంది, ఆర్ఎస్ఐ మ్యాగ్టీ ఇంకా కొంతవరకు పనిచేసింది. ఎవడు ఒక్క దాని మీద చేయడు. 100 ఇండికేటర్లు ఉంటే వాళ్ళకి 100 రోజులు కూడా కాదు కానీ 100 ఇండికేటర్లు ఆల్రెడీ టెస్ట్ చేసి ఉంటారు. ఆ టెస్టింగ్లోనే పోతాయి పైసలని. సో 500% పక్కా ప్రాఫిట్స్. 500% పక్క ప్రాఫిట్స్ అని పెట్టినోని ఏమనాలనో ఏమనొద్దో ఇవి పెడతారు. 100%, 200%, 300, 500, 1000 కూడా పెడతారు, 5000 కూడా అంటారు. పెట్టినోని ఏమనలేము, అది చూసిపోయినోని ఏమనాలా? ఓకే, అంత పర్సెంట్ ఎట్లా వస్తుందని అసలు నమ్ముతారు ఎట్లా? మేము అనకుండా పెంచుకుంటున్నాం అంటే నమ్ముతారా? అరే ఎట్లుందో అనకుండా పోయి చూద్దాం వీళ్ళ ఇంటికి అన్నట్టుంది ఇప్పుడు. సో ఇవన్నీ ఎట్లయింది తెలుసా? మనం ఒకటి వింటూనే ఉంటాం, నల్లపిల్లి ఎదురైతే మళ్ళీ తిరిగి వెనకకి వెళ్ళిపోవాలా, దాటకూడదు అని. ఇది చాలా పాపులర్ అయింది. అదే ఇంకా పాటించేటోళ్ళు ఇంకా ఉన్నారు భూమి మీద. యాక్చువల్ ఫ్యాక్ట్ మాత్రం తెలియదు దాని గురించి. ఏముంటుంది, నల్లపిల్లి చీకట్లో కనబడదు, దాని కళ్ళు మాత్రమే కనబడతాయి. ఇది జనరల్గా అందరికి తెలిసిన విషయమే, ఇప్పట్లో అందరికి తెలుసు. కానీ కళ్ళు కనబడితే ఏమవుతాయంటే 2 కళ్ళు మెరుస్తాయి అన్నమాట ఆ చీకట్లో. అప్పట్లో ఎడ్ల బండి కానీ వీటి మీద పోతారు కదా, ఏమంటారు, చాకలి పని చేసే వాళ్ళు గాడిద మీద పోయి బట్టలు అన్నీ నానబెట్టి ఇట్లా చేసుకొని వచ్చే వాళ్ళు అన్ని జంతువులను తీసుకొని, ఈ జంతువులు ఏమైతాయి అంటే ఆ 2 కళ్ళను చూసి దడుచుకొని బండిని ఎత్తేస్తాయి అనమాట. బండిని ఎత్తేసి గుర్రం కూడా చూసిందనుకో ఆటోమేటిక్గా రివర్స్ వెనకకు దుంకుతుంది, అప్పుడు బండి పడిపోతుంది, మరల పడుతుంది అనమాట బండి. సో దానికోసము నల్లపిల్లి ఎదురైతే పోవద్దు అని అప్పట్లో అనుకునేవాళ్ళు. స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏముండవు అనమాట అప్పట్లో. ఆ సోది పట్టుకొచ్చి అది ఎందుకో ఏమిటో ఇవ్వని తెలియదు, ఏం లేదు, నల్లపిల్లి ఎదురైతే పోవద్దు అంతే. పోవద్దు అంటే పోవద్దు, మంచిది కాదు అంతే. ఇదే పాకలాడతారు. ఇవి కూడా అంతే. ఏదైతే పాపులరో దాన్ని మాత్రం మీరు ఎప్పుడు ఫాలో అవ్వకండి. బుక్స్ కూడా, కాకపోతే మనం బుక్స్ కూడా ఉంటాయి, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ ఉందా, అది ఇంకా నయం, మంచిగా ఉంది. కానీ కొన్ని ఉంటాయి పాపులర్ అయిన బుక్స్, వాటికన్నా అన్పాపులర్ అయిన బుక్స్ ఇంకా చాలా బాగుంటాయి, కానీ అవి పాపులర్ కావు. ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, మీరు ఒక బుక్ తయారు చేసుకున్నారు, ఏదో ఒకటి రాసుకున్నారు మార్కెట్ మీద, నేను కూడా ఒకటి రాసుకున్నా. మీరు చాలా కోట్లు ఉన్నాయి మీ దగ్గర, నాతో ఏం లేవు మళ్ళీ. సో మీ దాంట్లో మ్యాటరే లేదనుకుందాం, నా దాంట్లో చాలా మ్యాటర్ ఉంది. కానీ ఇప్పుడు ఈ బుక్ అంటే ఇంకా వేరే కళ్ళు చూడాలా, అంటే వేరే వాళ్ళు ఈ బుక్ని చూడాలా, మనం నలుగురికి చూపించాలా. ఎలా? నువ్వేముంది, నీ తన కోట్లు ఉన్నాయి కాబట్టి ఒక కోటి పెట్టి ప్రమోట్ చేసుకొని అన్నీ చేసుకొని దాన్ని వేసి నువ్వుకుంటూ ఊపుతావు ప్రమోషన్. అప్పుడు ఏమవుతుంది, అది ఒక 100 మంది చూస్తారు. నాది ఇంటింటికి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటా వారం రోజులలో ఒక 5-6 మందికి చూపిస్తా, అంతకుమించి ఏమి ఉండదు. సో నీది పాపులర్ ఎందుకంటే నీదే తీసుకొని నీదే చదివి నీదే ఫాలో అవుతారు తప్ప ఇంకా మీతే దేకరిగా. ఓకే, పాపులర్ ఏవైతున్నాయో దాన్ని ఫాలో అవ్వకండి. ఇవన్నీ పాపులర్ వర్డ్సే. ఓకే, చెప్తాను. కొన్ని వర్డ్స్ ఉంటాయి మార్కెట్లో చాలా తక్కువ వినబడతాయి. హౌ టు బీ ఇన్ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్ లిస్ట్. మీరు ఎప్పుడైనా టాప్ గెయినర్స్ టాప్ లూజర్ లిస్ట్లో మార్కెట్ ఎంట్రీ అయినప్పుడు మీరు ఏదో ఒకసారి అయితే తీసుకొని బై సెల్ చేసి ఉంటారు నమ్మకంతో, అందరు చేసి ఉంటారు మ్యాక్సిమం. బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాకు ఫైనల్గా డే ఎండ్ అయిపోయే వరకు టాప్ గెయినర్ టాప్ లూజర్ లిస్ట్లో ఉన్నదా ఎప్పుడన్నా? అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాకు మార్కెట్ అయిపోయాక టాప్ గెయినర్ టాప్ లూజర్ లిస్ట్లో ఉన్నదా? అంటే మీరు సెల్ ఒక స్టాక్ చేశారనుకో, ఆ రోజు టాప్ లూజర్ లిస్ట్లో మీరు సెల్ చేసిన స్టాక్ ఉన్నదా? లేదా మీరు బై చేశారనుకుందాం. సో మార్కెట్ అయిపోయాక మీరు బై చేసిన స్టాకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నదా? టాప్ గెయినర్స్ లిస్ట్లో రావాలంటే మీరు బై సెల్ చేసినవి ఎలా తెలుసా? అది ఓకే. చీట్ కోడ్స్ అనేవి ఒకటి ఉందని తెలుసా మీకు? ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు పెద్దలు వాడతారు. ఓకే, బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ట్రాప్, ఒకరినొక ట్రాప్ చేసుకుంటారు తెలుసా మార్కెట్లో. వీటి గురించి ఎప్పుడన్నా తెలుసుకోవాలని ఆలోచించారా? సెంటిమెంట్ కూడా ఇప్పుడు అందరూ ఓకే, సెంటిమెంట్ చాలామంది తెలుసు, సీనియర్స్ అందరు. కానీ బిగినర్ గురించి చెప్తున్నాను నేను. సెంటిమెంట్ తెలుసా మార్కెట్ది? గ్రీన్ క్యాండిల్ పడ్డది అది బుల్లిష్, రెడ్ క్యాండిల్ పడ్డది బేరిష్. దాని వెనుక ఎవడున్నాడు, ఏం లేదు. ఒక క్యాండిల్ పడ్డామంటే ఏంది, ఎవడన్నా వచ్చి పెయింట్ వేస్తాడా దానికి? కాదు కదా. వెనుక బయ్యర్స్ సెల్లర్స్ అని మనుషులే కూర్చొని ట్రేడ్ చేస్తుంటారు. వాళ్ళే ట్రెండ్. ఓకే, ట్రెండ్ అంటే వాళ్ళు బై చేస్తేనే పైకి పోతుంది, వాళ్ళు సెల్ చేస్తేనే కిందికి పోతుంది. వాళ్ళు పెద్ద ప్లేయర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంకా పడి మనం చిల్లర ఏరుకుంటాం. ఓకేనా? బెస్ట్ స్ట్రాటజీ అంటే ఏంది? ఒక ఇండికేటర్ తోటి పెట్టి బ్యాక్ టెస్ట్ చేస్తే రిజల్ట్ బాగా ఇస్తుంది. ఎందుకంటే బ్యాక్ టెస్టింగ్లో ఎమోషన్స్ ఏమి ఉండవు కదా. అదే మార్కెట్కి వచ్చేసరికి కథ ఇంకోలాగా ఉంటుంది. ఓకే,
సో స్ట్రాటజీస్ అంటే అవి కాదు యాక్చువల్లీ. ఫస్ట్ బెస్ట్ స్ట్రాటజీ కన్నా ఇంకో గొప్ప విషయం ఏంటంటే మీరు పెట్టే క్యాపిటల్ పోకుండా చూసుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పిన, ఒక యూకేలో ఒక ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్కు ఒక క్వశ్చన్ వేసిండు యాంకర్. ఏమని, సార్ మీరు ఇన్ని రన్స్ కొట్టారు, ఇన్ని అది చేశారు, ఎలా సార్, ఎలా మీరు రన్స్ కొట్టాలంటే ఏం చేస్తారని. నేను ఎప్పుడు రన్స్ కొట్టాలని చూడను, నేను నా వికెట్ పోకుండా ఆపుకుంటాను, అదే చాలు, ఆటోమేటిక్గా రన్స్ వస్తాయి అని. మీరు పెట్టే 10,000 5,000 నేను రన్స్ కొట్టాలని ఎప్పుడు ట్రై చేయను, నేను నా వికెట్ అనేది పోకుండా కాపాడుకోవడమే నా పని అని చెప్పిండు అనమాట. సో రన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయి వికెట్ కాపాడుకుంటే అని. ఒకవేళ వికెటే పోయిందనుకో రన్స్ కొట్టడానికి ఏముండదు ఆడ కథ. సో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. ఓకే, మీరు పెట్టే క్యాపిటల్ పోకుండా చూసుకోవాలి, మీరు లాసెస్ పోకుండా చూసుకోవడమే స్ట్రాటజీ. అదే బెస్ట్ స్ట్రాటజీ. మీరు గొప్ప గొప్ప వాళ్ళని అడిగినా ఇదే చెప్తారు. పోనీ వాళ్ళకి తెలుసో లేదో కానీ ఇది పోయి ఇంకా మీరు వెళ్ళి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా అడగండి, బెస్ట్ స్ట్రాటజీ సార్ ఇది అని. మీరు ఈ టాపిక్ చెప్పండి, ఎందుకంటే అలా కూడా తెలియకపోవచ్చు మేబీ, అంటే అలా అంత ఆలోచించలేదు కానీ ఇది చెప్తే మీరు చెప్తారా ఇది లాసెస్ పోకుండా కాపాడుకోవడం అనేది చాలా గొప్ప ఆలోచనే, కానీ చేయరు ఎవరు అని చెప్తారు జనరల్గా. 500% పక్కా యాక్సెప్ట్ లాసెస్. ఇక్కడ లాసెస్ యాక్సెప్ట్ చేయని వాళ్ళు డైరెక్ట్గా దుకాణం మూసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. లాసెస్ యాక్సెప్ట్ చేయాలా ఫస్ట్, తర్వాత ప్రాఫిట్ గురించి తక్కువ ఆలోచించాలా. ఓకే, ఒకళ్ళు కాల్స్ ఇచ్చిర్రు, పెయిడ్ సర్వీస్ చేసిర్రు, ఆడ అది ఇచ్చిండు, ఈడు ఇది ఇచ్చిండు, మాకు లాసెస్ వచ్చింది, నష్టపోయినాం అంటే తప్పు ఎవరిది? 100% మీదే. పోయమన్నాడు వాడు, అడగమన్నాడు వాడు, పైసలు పే చేయమన్నాడు వాడు, వస్తుందని నమ్మమన్నాడు వాడు మిమ్మల్ని. 500%, 200%, 100%, 99% ఇట్లాంటివి చెప్తుంటారు కదా. నమ్మడానికి ఏమైంది, మీరు ఎట్లా నమ్ముతారని నాకు అదే అర్థం కాదు. మిమ్మల్ని నమ్మన్నాడా, ఏమైనా మీ ఇంటికి వచ్చి పిలిచిండా, లెటర్ వేసిండా, ఇంకేమైనా చేసిండా? కాదు కదా. తప్పు పోయిన వాళ్ళదే ఉంటుంది, అలా అనలేం, ఎందుకు వాళ్ళ పని అది. ఒక్కోలాగా సంపాదించుకుంటారు. ఓకేనా, ఇక వాళ్ళని ఏం అనలేము, ఇంకా తప్పదు. సో లాసెస్ యాక్సెప్ట్ చేస్తే ఓకే, అంటే నేను చెప్పేది మోసపోకండి, కానీ లాసెస్ వస్తే ఓకే యాక్సెప్ట్ చేయండి. లాసెస్ యాక్సెప్ట్ చేయండి, అప్పుడే ప్రాఫిటబుల్గా ఉంటారు. ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఒక స్టాప్ లాస్ హిట్ అయింది కానీ ఆడు బ్యాడ్ అయిపోడు, ఒక బయ్యర్ ఒక టార్గెట్ హిట్ అయిందని చెప్పేసి వాడేం దేవుడు అయిపోడు. ఓకేనా, మామూలుగా ఒక బిజినెస్ అంతే. ఇది బిజినెస్ లానే చాలా మంచి చెడులు మామూలు కామన్ థింగ్ అది. సరేనా, సరే వీటి గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు చెప్పుకున్నాగా పాపులర్ వర్సెస్ అన్పాపులర్. ఎప్పుడైనా పాపులర్ వాటికి జోలికి వెళ్ళకండి. ఏదైతే పాపులర్ అవుతుందో అప్పట్లో ఎవడో ఒకడు క్రియేట్ చేసి మొదట్లో అన్ని ఎగ్జైట్మెంట్గా కొత్తనే ఉంటాయి. అది ఎప్పుడైతే పాతగా అవుతుందో అప్పుడు కూడా దాన్ని పట్టుకొని పాకులాడితే ఏముండదు. ఇక మనం కూడా ఒకటి కొత్తవి చేసుకోవాలా, కొత్తవి తయారు చేసుకోవాలా. ఓకేనా, సో ఈ పాపులర్ అనేది ఏవైతే వాడుతున్నామో అవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వచ్చినాం ఇన్ని రోజులు, పాపులర్వి అన్నీ. అయినా మార్కెట్లో 90% లాసెస్లో ఉన్నారు పీపుల్. ఎందుకు? మరి అన్ని పాపులర్ అయినాయే కదా, పెద్దోళ్ళు చెప్పినాయే కదా, ట్రెండ్ని ఫాలో అవ్వండి, లాసెస్ పర్ డే ఇంత ఇవ్వండి, ఇంతగానని చెప్తున్నారు, ఇన్ని వీడియోలలో వింటున్నారు. అన్నీ మళ్ళీ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్. ఓకే, అర్థమైందా? సో ఇంతగానం చేస్తున్నారు, 90% ఎందుకున్నారు? ఇంకా తగ్గాలి కదా, పోనీ 80 అని కావాలా? అది 90 కాస్త 95 అయింది అనుకుంటే ఇప్పుడు. సో పాపులర్గా ఏవైతే మన చుట్టూ వినబడతాయో కనబడతాయో, నాకు సగం నాలెడ్జ్ ఉంటే నీకు చెప్పిన అనుకో నీకు 45% నాలెడ్జ్ వస్తుంది, నువ్వు ఇంకొని చెప్తే ఆయనకి 40% నాలెడ్జ్ వస్తుంది, ఆడిపోయి ఇంకొని చెప్తే 30 తగ్గుకుంటూ వస్తుంది. ఒకడు ఏదైనా సొంతంగా కూర్చొని ఏదైనా తెలుసుకుంటూ పాపులర్ ఏవైతే అవుతాయో, మొదట్లో ఏవైతే వర్క్ అవుతాయో అప్పటి నుండి ఇప్పటిదాకా దాన్నే ఫాలో అవుతూ వస్తారు అందరు. చెప్పేటోడు చెప్తాడు, నేను కూడా చెప్తా, ఇది ఫాలో అండి, అది ఫాలో అండి, ఇది చేయండి, అది చేయండి, ఇట్లా అని చెప్పింది అనుకో, ఇది చెప్పింది 100% ఇదే పక్కా అని కాకుండా మీరు కూడా ఆలోచించాలి, దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి దాని మీద కూడా అనలైజ్ చేసి చూసుకోవాలి. మినిమం కొంచెమైనా చూసుకోవాలి, ఇది పని చేస్తుందా లేదా అనేది. ఎందుకంటే ఇది ఒక గేమ్, ఈడ పైసలతో పని. ఓకేనా, ఇప్పుడు 100 రూపాయలు కింద పడితే ఎగబడి దుంకి మరీ తీసుకుంటారు. ఈ లోకం అలాంటిది ఉంది ఇప్పుడు. ఈడ పైసల మ్యాటర్ అయినప్పుడు మీకు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ అని ముంగడ పెట్టి 100 ఇండికేటర్లు ముంగడ పెట్టి ఇవన్నీ ఇంత ఈజీకి ఇస్తే ప్రతి ఒక్కడు అరక తినేటోడు కూడా వచ్చి ఈడ సంపాదించుకొని వెళ్ళిపోతాడు. అవునా? మరి ఇంత ఈజీగా ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ? అర్థమైందా మీకు? ఇవన్నీ మీకు ఇవ్వాలా, ఎందుకంటే ఏం తెలియనోడు ఇవి ఫాలో అవుతాడు, ఏం తెలియనోడు ఇవి ఫాలో అవుతారు, కాబట్టి ఇవి ఫాలో అయితేనే లాస్ అవుతారు. ఓకే, లాస్ అవ్వాలా 90%, ఆ 90% ఈ మిగతా 10% తినాలా. ఈ 10% ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట, కొంచెం
ఆలోచిస్తారు. లాజిక్ అనేది ఆలోచిస్తారు అనమాట. ఇక్కడ లాజిక్ అనేది ఇంపార్టెంట్. అంత ఈజీగా అయితే రావు. ఇవి కోట్లు లక్షలు ట్రాన్సాక్షన్ అయ్యే మార్కెట్లో అంత ఈజీగా ఏమి ఇస్తారు చెప్పు? అంత ఈజీగా ఎట్లా వస్తాయి? దీనికి ఎంతమంది ట్రాప్ చేస్తుంటారు, ఎంతమంది ప్లాన్లు ఉంటాయి, ఎంతమంది స్కెచ్లు ఉంటాయి. ఒక్కొక్క రిటైలర్ని మింగేయడానికి రెడీగా ఉంటారు. అంత ఈజీగా ఇండికేటర్ పనిచేయవు. ఇవన్నీ చిల్లర దందలాగా. ఫైన్, ఇవన్నీ ఎరా అనమాట వాళ్ళకి. ఇవన్నీ వేస్తేనే మీరు వాటిని పట్టుకుని వాట్లాడుతూ ఉంటారు ఇయర్స్ తరబడి. వాళ్ళు తింటూనే ఉంటారు, మీరు క్యాపిటల్ యాడ్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు టాపిక్స్ మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్స్. ట్రెండ్ సెంటిమెంట్ రివర్సల్లో ట్రేడ్ ఎలా చేయాలి? మీకు తెలుసో లేదో కానీ అందరు ట్రెండ్ ఫాలో అంటారు. కానీ నేను ట్రెండ్కి అగైన్స్ట్గానే ట్రేడ్ చేస్తాను. మీకు కాల్స్ ఇచ్చినవి కూడా చూడండి, మ్యాక్సిమం సెల్ సైడే ఉంటాయి, అగైన్స్ట్గానే ఉంటాయి. అప్ ట్రెండ్లో నేను సెల్లింగ్ ఇస్తుంటాను చాలాసార్లు, అంటే రివర్సర్లో. ఓకే, ఒకప్పుడు చేసిన అప్ ట్రెండ్లో కూడా అప్ ట్రెండ్లో కూడా బై సైడ్ నేను ట్రేడ్ చేసినా కానీ అంత ప్రాఫిటబుల్గా లేదు. మామూలుగా ఒక 5 టార్గెట్లు హిట్ అయితే 5 స్టాప్ లాస్ హిట్ అయితే నార్మల్గా ఉంటుంది. నాకు బోరింగ్ ఉంటుంది. అది నాకు సంథింగ్ డిఫరెంట్. వస్తే లాసెస్ రాని ప్రాఫిట్ రాని కానీ నాకు మార్కెట్ అనేది కొత్త విషయం అనేది తెలియాల్సిందే. అందుకే ఎంత చిన్న వ్యక్తి అయినా ఎవడైనా సరే ఏదో ఒక చిన్న టాపిక్ దొరుకుతుంది, ఏదో ఒక చిన్న టాపిక్ నాకు కూడా తెలుస్తుంది అన్న విషయంతో నేను డిస్కషన్ చేస్తాను. ప్రతి ఒక్కరితోటి చేస్తా. నాకు కూడా ఏదో ఒక పాయింట్ తెలుస్తుంది మార్కెట్ గురించి. గ్యాప్ లేకుండా నేర్చుకోవాలి, అంతకుమించి ఏం లేదు. చూడండి, ఇది ఒక అప్ ట్రెండ్ మార్కెట్, ఓకేనా? ఇది పైకి పోతున్న మార్కెట్. ఈ మార్కెట్లో నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ గెయినర్స్ ఒక 5 టాప్ లూజర్స్ వస్తారు, అవునా? మార్కెట్ మొత్తం అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు టాప్ గెయినర్స్ రావాలి, లూజర్స్ ఉండొద్దు. మళ్ళీ ఎందుకు లూజర్స్ కూడా ఉంటారు అక్కడ? 5 స్టాక్స్ టాప్ గెయినర్స్, 5 స్టాక్స్ టాప్ లూజర్స్ అనేది వచ్చేస్తుంది అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్, ఓకేనా? ఇది కామన్. సో ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ కంటిన్యూగా ఓపెన్ అయినప్పటి నుండి పైకే పోతుందా? పోదు కదా. ఏదో ఒక చాలా ఫాలింగ్ ఉంటుంది, లేదా రిట్రేస్మెంట్ అన్న ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే అప్ ట్రెండ్ పోతున్నది ఖచ్చితంగా చూడండి 90% ఉంటుంది. ఏదో ఒక రోజు అనుకోకుండా కంప్లీట్, అంటే డే క్యాండిల్లో నిఫ్టీ ఇది మార్బోజులాగా పడడం చాలా తక్కువ. సో మిగతా అంతా నార్మల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ అప్ ట్రెండ్ ఉండాలి నిఫ్టీ అంటే మీకు డే క్యాండిల్స్లో అది మార్బోజ్ అయ్యి ఉండాలా, లేదా కంప్లీట్ విక్ ఆల్మోస్ట్ లేకుండా ఉండాలి. అలా అయితేనే ఎప్పుడో ఒకసారి మనకు టాప్ లూజర్స్ అనేది ఉండదు. సో ఇప్పుడు అప్ ట్రెండ్ పోయిన మార్కెట్కి ఏదో ఒకసారి ఫాలింగ్ అనేది వస్తుంది, ఓకే? దానికి ట్రెండ్ లైన్ గీసుకొని ఆ ఫాలింగ్ ఎక్కడ కన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం నిఫ్టీకి. ఫైన్, ఇంతవరకు అయితే జనరల్గా చేయాలా. సో ఇక్కడ అసలైంది కథ ఏంటంటే అప్ ట్రెండ్ పోతున్న మార్కెట్ ఏదో ఒకసారి ఫాల్ ఎలాగో అవుతుంది కదా. సో అదే టైంలో మనము అప్ ట్రెండ్ మార్కెట్ అని తెలిసిపోయినప్పుడు మార్నింగ్ 9:15 to 9:45 మధ్యలో మార్కెట్ ఇలా గ్యాప్ అప్ లేదా ఫ్లాట్గా ఓపెన్ అయింది, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, అన్ని స్టాక్స్ అప్ సైడ్ పోతున్నాయి, మార్కెట్ ప్లస్లో ఉంది, 0.5లో ఉంది, 0.5 ప్లస్ ఉంది అంటే అప్ ట్రెండ్లో ఉన్నట్టే మార్కెట్ నిఫ్టీ. సో అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు టాప్ లూజర్స్ చూడండి, ఓకే? టాప్ లూజర్స్లో ఏమవుతుందంటే అక్కడ ఒక స్టాక్ ఉంటుంది, ఎంచుకోవాలి. ఏది? టాప్ లూజర్ స్టాక్. ఆ టాప్ లూజరే కాదు, దాని కింది కూడా 2-3 తీసుకోవచ్చు ఏదో ఒకటి. సో ఈ టాప్ లూజర్ స్టాక్ తీసుకున్నాం అనుకో, ఈ రైట్ సైడ్ది టాప్ లూజర్ స్టాక్ అనుకుందాం. మార్కెట్ మొత్తము అప్ సైడ్ పోతుంటే ఇదేమో డౌన్ ఫాల్ అవుతుంటే లేదా సైడ్ వేస్లో వస్తుంటుంది. అంటే మార్కెట్ మొత్తం హయ్యర్ హై క్రియేట్ చేస్తుంటే ఇది లోవర్ లో క్రియేట్ చేసుకుంటూ వస్తుంటుంది. ఎందుకు? మార్కెట్లో ఉన్న స్ట్రెంగ్త్తో కంపేర్ చేస్తే దీంట్లో చాలా వీక్నెస్ ఉంది అని అర్థం, ఓకే? సో మార్కెట్ అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడే వీక్నెస్ ఉంది. అయితే ఇప్పుడు ఇది 40th క్యాండిల్ అనుకుందాం. అంటే ఇప్పుడు నిఫ్టీ 50లో 5 minutes క్యాండిల్స్ వచ్చేసి 75 ఉంటాయి, 75, 15 minutes 25 ఉంటాయి, 1 hour 7 ఉంటాయి. సో ఇది 5 minutes క్యాండిల్ అనుకుందాం. ఇది 40th క్యాండిల్ నుండి ఫాలింగ్ అనేది స్టార్ట్ అయింది. అదే ఆల్రెడీ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫాల్ అవుతున్న డౌన్ ట్రెండ్ స్టాక్ ఏదైతే ఉంటుందో మార్కెట్ 40th క్యాండిల్ నుండి ఫాలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫాలింగ్ అంటే ఎందుకంటే 12 తర్వాతనే కదా మార్కెట్ చాలా ఫాలింగ్ అనేది రిట్రేస్మెంట్ అనేది వస్తుంది జనరల్గా అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్, ఓకే? 12:30 అంటే ఆల్మోస్ట్ 40th క్యాండిల్ ఉంటుంది 12:30కి. సో అయితే ఓకే, 40th క్యాండిల్ నుండి ఫాల్ అవుతుంది అనుకుందాం నిఫ్టీ. అప్పటిదాకా ఫాల్ అయిన డౌన్ ట్రెండ్ లూజర్ స్టాకు ఆ 40th క్యాండిల్ నుండి అయితే అప్ ట్రెండ్ పోదుగా,
ఎందుకు పోతుంది? పోదు. ఎందుకంటే మార్కెట్ అంత స్ట్రాంగ్గా అప్ ట్రెండ్ పోతుంటేనే కింద పడ్డది. ఇది మళ్ళీ 12:30 తర్వాత 40th క్యాండిల్ నుండి పడుతుంది అనుకో నిఫ్టీ. ఈ నిఫ్టీ అనేది ఈ స్టాక్స్, ఈ లూజర్ స్టాక్స్కి అనేది ఇంకా సపోర్ట్ అవుతుంది అనమాట. అప్పుడు అక్కడ షార్ప్ ఫాలింగ్ 40th క్యాండిల్ నుండి మొదలైపోతుంది. ఇది అప్పుడు టార్గెట్ అనేది ఈజీగా హిట్ అయిపోతుంది అనమాట. అర్థమైంది అనుకుంటా మీకు. ఓకే, అంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్లో ఉన్న మార్కెట్ ఉన్నప్పుడే టాప్ లూజర్ ఉంటాడు. అందులో సెల్ చేసి పెట్టినాం అనుకో, మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది లేదా డౌన్ ట్రెండ్లో ఉంటుంది. లోవర్ లోలే క్రియేట్ చేస్తుంటుంది, హయ్యర్ హై క్రియేట్ చేయదు అది. సో లోవర్ లోలు క్రియేట్ చేసుకుంటూ వస్తుంటుంది, ఒక మెల్లనే వస్తుంటుంది. కానీ ఎప్పుడైతే నిఫ్టీలో రిట్రేస్మెంట్ ఫాలింగ్ అనేది ఎప్పుడో 12:30 తర్వాత, ఎప్పుడో ఒకసారి ఒక పారి 12 బిఫోర్ కూడా వస్తుంది. అప్పుడు ఫాలింగ్ వస్తే ఈ మార్కెట్ అంతా సపోర్ట్ చేస్తుంది దీనికి. అప్పుడు దీంట్లో ఇంకా పెద్ద పెద్ద స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అనేది పడుతుంటాయి, టార్గెట్ తొందరగా హిట్ అయిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, నేను చేసేది ఇదే ట్రేడింగ్. ఓకే ఫైన్. ఇప్పుడు స్టాక్ ఎలా సెలెక్ట్ చేయాలనో, ఎలా తీసుకోవాలనో, టాప్ లూజర్ని లేదా టాప్ గెయినర్ని ఒకసారి స్టాక్ సెలెక్షన్ అనేది చార్ట్లో చూపిస్తాను, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నిఫ్టీ 50 అనేది ఓపెన్ చేసుకున్నాము. ఈ నిఫ్టీ 50 జనరల్గా ఈ రేంజ్ బౌండ్లోనే స్టార్ట్ అయ్యి మార్కెట్ కొంచెం ఫాలో అవుతూ కిందికి వచ్చింది. అక్కడ నుండి మళ్ళీ బుల్లిష్ అనేది స్టార్ట్ అయింది. సో మనం ఇక్కడ ఒకటి స్టాక్ తీసుకుందాం. ఇది ఆ రోజుకి టాప్ గెయినర్ అనుకుందాం. ఈ స్టాక్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తాం మీకు. చూడండి, ఇక్కడ క్యాండిల్స్ కౌంట్ అనేది మనకు 5 minutes పెట్టినాం కాబట్టి 75 క్యాండిల్స్ ఉంటాయి. ఫైన్. ఇక్కడ ఇది సైడ్ వేస్లో పోతుంది. ఎక్కడైతే ఈడ ఒకటి హై, ఈడ ఒకటి క్రియేట్ చేసినాయి, కానీ ఈ హైని బ్రేక్ చేయలే. ఏ క్యాండిల్ టైం చూద్దాం. 11:45 క్యాండిల్ బ్రేక్ చేయలేకపోయింది. దేన్ని? 9:30 క్యాండిల్ని. ఓకే, ఇక్కడ 9:30 క్యాండిల్ చూద్దాం. ఇది 9:30 క్యాండిల్ ఈడుంది. ఓకే, 11:45 క్యాండిల్ ఈడుంది, ఇది. సో దీన్ని హై, ఇది క్రాస్ చేసింది కదా, దీన్ని హై చూడండి, దీన్ని హై క్రాస్ చేసి ఈడ క్రియేట్ చేసింది. సో దీన్ని బ్రేక్ అయిందనుకో ఈడ బై చేసేయాలి. అప్పుడు మనకు మార్కెట్ ఈ మూమెంట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ బాగానే ఉంది మూమెంట్, అది చూపిస్తా. చూడు 1.5%. ఓకే, హెచ్ఆర్ మోటార్స్ కాబట్టి 1.5% ఎక్కువే. ఇది చూసుకోవాలన్నమాట. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ పోతుంది, అది అప్ సైడ్ పోతుంది. అంటే ఈ మూమెంట్ యాడ్ అయినాక ఇంకా పెద్దగా వచ్చిందనమాట. చూడు, ఈ డౌన్ సైడ్ పోతూ ఉంది, అంటే సైడ్ వేస్ డౌన్ సైడ్ నిఫ్టీ. అంటే మార్కెట్ మొత్తం సైడ్ వేస్ అండ్ డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఇదేంటి ఇంత ఎగురుకుంటూ పోతుంది పైకి? అప్పుడు ఏంది అర్థం? మార్కెట్ మొత్తం చక్కగా లేనప్పుడు దీంట్లో మాత్రం స్ట్రెంత్ చాలా ఉంది అని అర్థం కదా. సో నార్మల్గా దీంట్లో మార్కెట్లోనే స్ట్రెంత్ లేనప్పుడు దీంట్లో బాగా స్ట్రెంత్ ఉంది. సో మార్కెట్ స్ట్రెంత్ ఎప్పుడు వచ్చింది? ఇక్కడ మంచి బుల్లిష్ అనేది వచ్చింది. మనం ఆల్రెడీ బై సైడే ఉన్నాం కదా. సో ఇది ఇక్కడికి వెళ్ళి అందుకే ఈ మూమెంట్ అనేది తీసుకుంది. ఓకేనా, ఇది క్యాప్చర్ చేయాలి, మనకు కావాల్సింది ఇది. సో వీటిని ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేయాలి అంటే, జనరల్గా మనం ఇలా పోతాం కదా NSEindia.comలోకి. హోమ్ పేజ్లోనే మీకు టాప్ లూజర్, టాప్ గెయినర్ ఉంటుంది. ఇక్కడ పోతే మీకు ఓన్లీ నిఫ్టీ 50 స్టాక్సే ఉంటాయి. కానీ ఇక్కడ పోకండి, మార్కెట్ డాటాలకు పోయి ఇండైసెస్కి ఇవ్వండి. ఇండైసెస్కి పోగానే నిఫ్టీ 50 0.5 ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటేనే చేయండి ఇది, లేకుంటే చేయకండి. ఓకేనా, ఇప్పుడు చూడు 0.13 ఉంది. సో చేయొద్దు, ట్రేడే చేయొద్దు. సో కిందికి వస్తే మీకు ఇక్కడ సెక్టరల్ ఇండైసెస్ అని ఉంటుంది. ఇందులో ఏ సెక్టర్ మైనస్లో ఉంది చూసుకోండి. ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేయండి. ఈ బ్యాంక్ నిఫ్టీలో చేంజ్ కొట్టండి. టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ అనేది ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది ఇల్లు. ఓకే, ఈ టాప్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో 1, 2, 3 వరకు 4 వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు RBL బ్యాంక్ చూద్దాం. RBL బ్యాంక్, ఇది RBL బ్యాంక్. ఓకే, ఇది నిఫ్టీ. నిఫ్టీ ఇదొక హై,
ఇదొక హై క్రియేట్ చేసింది అవునా. మళ్ళీ ఆర్బిఎల్ బ్యాంక్ ఎందుకు లోవర్లో క్రియేట్ చేసింది అప్పుడే అర్థమైపోతుంది మనకి. సో నిఫ్టీ ఎప్పుడైతే ఈ లో తర్వాత బ్రేక్ అయిందో ట్రెండ్ లైన్, మీరు అదే ఇక్కడ సెల్ చేయాలి ఈ లెవెల్. ఓకేనా, ఈ ట్రెండ్ మూవ్మెంట్ అనేది మీకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏదో ఉంది కదా చూస్తున్నాం, అది పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. చూడు, ఇదైతే సైడ్ వేస్లో ఉంది, దీంట్లో ట్రేడ్ చేసినా యూజ్ ఉండదు. ఇక్కడ ఇది హయ్యర్ హై క్రియేట్ చేసింది, తర్వాత లో క్రియేట్ చేసింది, లోవర్ హై క్రియేట్ చేసింది. ఇక్కడ హయ్యర్ హై క్రియేట్ చేసింది, ఇది లోవర్ హై క్రియేట్ చేసింది. సో దీంట్లో ట్రేడ్ చేయము, దానికి ఆపోజిట్లో ఉంటుంది నిఫ్టీకి, అప్పుడే ట్రేడ్ చేస్తాం. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూడండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఇక్కడ మళ్ళీ చూడండి, నిఫ్టీ ఒక హై ఇలా క్రియేట్ చేసిందా, రెండో హై ఇలా క్రియేట్ చేసింది, మూడోది ఇలా క్రియేట్ చేసింది. ఈ లెవెల్ని ఇది బ్రేక్ చేసి ఇంకోటి క్రియేట్ చేసింది, దీనికి బ్రేక్ చేసి ఇంకోటి ఇట్లా క్రియేట్ చేయాలా, కానీ క్రియేట్ చేయలేదు, కింద క్రియేట్ చేసింది అంటే లోవర్ హై అయిపోయింది. ఇది చూడు, ఇది హయ్యర్ హై క్రియేట్ చేసింది, ఇది రెండోదే లోవర్ హై క్రియేట్ చేసింది. అంటే ఈ క్యాండిల్ ఏ క్యాండిల్ 10.05 చూడండి, ఇది హైని బ్రేక్ చేసి హయ్యర్ హై ఉన్నప్పుడు ఇది లోవర్ హైలో ఉంది. సో ఇక్కడ నుండి మనం సెల్ చేయాలా. ఇది ఉందా, ఇది క్రియేట్ అయ్యి ఎప్పుడైతే మనకు ట్రెండ్ లైన్ గీసుకోవాలి చిన్నది, ఇది క్లోజ్ అయినాక మనం సెల్ చేస్తాము యాక్చువల్లీ నిఫ్టీలో. బట్ ఇది క్యాండిల్ వచ్చినాకనే తెలుస్తుంది ఇటుకెళ్ళి మనకు ఫాల్ అవుతుందని. ఎన్నో క్యాండిల్ ఇది 10:30కి, ఇది చూ 10:30 క్యాండిల్, మనము ఈ క్యాండిల్ నుండి సెల్ చేస్తాము. ఓకేనా, అప్పుడు మనకు మినిమం స్టాప్ లాస్ చాలా చిన్నది పెట్టాలి, చాలా అంటే 1:4 నుండి మినిమం తీసుకోవాలి. ఇవి ఇంతే పెట్టాలి స్టాప్ లాస్. మార్కెట్ మాత్రం 1:4 తీసుకోవాలి. ఇదైతే దొరుకుతుంది, ఇది జర కంగారు పెట్టిస్తుంది, తర్వాత ఇది కూడా దొరుకుతుంది. ఓకే, ఇవి చేయమేమో, ఇది ఒకటైతే దొరుకుతుంది కన్ఫర్మా. ఓకే, సేమ్ బై సైడ్ అట్లని చేయాలా, సెల్ సైడ్ ఇట్లని చేయాలి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ 3 తీసుకోండి, అందులో 2 ఈజీగా దొరుకుతాయి. మార్కెట్ ఇక్కడ చూస్తే అప్ ట్రెండే ఉంటుంది కదా, ఇది చూస్తే అప్ ట్రెండే ఉంటుంది. అప్పటికి మార్కెట్ ఏంటంటే 0.5 ప్లస్లోనే ఉంటుంది. సో అప్పుడు మనం సెల్ సైడ్ వెతుక్కోవాలి. ఓకేనా, ఎప్పుడన్నా స్టార్ట్ అవుతుంది బై సైడ్, తర్వాత ఫాలో అవ్వాల్సిందే. మీకు తెలుసో లేదో కానీ ఎప్పుడైనా మార్కెట్ చాలా బుల్లిష్గా పోతుంటే సెల్లింగ్ కోసమే ఆలోచించండి. ఎందుకంటే బుల్లిష్ పోతుంటే మధ్యలో దుంకి రన్నింగ్ ట్రెండ్ చేజ్ చేయకండి. ఓకే, మళ్ళీ ఫాలో అవుతుంటే ఎప్పుడు బై ఎంటర్ వస్తుందో దానికోసం వెయిట్ చేయండి. అంతేకాని సెల్లింగ్లో మధ్యలో దుంకి ఒక ఆల్రెడీ 4-5 క్యాండిల్ పడి మొత్తం ట్రెండ్ అంతా అయిపోయినాక అందులో మధ్యలో దూకకండి. మధ్యలో మాత్రం పొరపాటున దూకకండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటే ఈ టాపిక్ మీకు. ఫైన్. ఒక క్యాండిల్లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఏం క్యాండిల్ చూడండి, చెప్పండి జల్దీ. ఏం క్యాండిల్? బుల్లిషా? మరి దీని సెంటిమెంట్ ఏంది? సో దీన్ని ఎట్లా చూస్తారు? జనరల్ బుల్లిష్ క్యాండిల్ అంటారు, రెడ్ పడితే బేరిష్ క్యాండిల్ అంటారు, ఖతం వదిలేస్తారు. సో ఇక్కడ ఒక ఓపెనింగ్ లెవెల్ ఉంది, అక్కడ నుండి ఫస్ట్ కిందికి పోతుందా, ఆ కిందికి పోయిన లెవెల్ వరకు అంత సెల్లర్సే ఉంటారు. ఓకే, కిందికి పోవడం తీసుకుపోయారు అంత కిందికంటే సెల్లర్స్ ఉండాలి కదా క్యాండిల్లో. అయితే క్యాండిల్లో సెల్లర్స్ ఉండరు, అది డే క్యాండిల్ అనుకో. ఇది మళ్ళీ అక్కడ నుండి బయర్స్ పైకి తీసుకొచ్చి పైన జోన్ మీదకి పోయి అక్కడ జోన్ వదిలేసి మళ్ళీ కిందికి వచ్చారు. సో ఆ పైన జోన్ కూడా రివర్స్లో కిందికి గుంజుకొచ్చారు బయర్స్ని, అంటే అక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు. ఓకేనా, సో ఈ మధ్యలో పార్ట్ ఏదైతుందో అక్కడ మాత్రమే బయర్స్ ఉన్నారు. ఇది క్యాండిల్లో బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు ఏం లేదని తెలుసుకోవడానికి. ఒక గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో విక్ ఎంత పెద్దగా ఉండని, ఎంతనైనా చిన్నగా ఉండని, ఆ విక్ మాత్రం సెల్లర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. బయ్యర్స్ బుల్లిష్ క్యాండిల్లో విక్ సెల్లర్స్ అవుతారు, బేరిష్ క్యాండిల్లో విక్ బయ్యర్స్ అవుతారు. ఓకే, ఆ విక్కే ఇంపార్టెంట్. విక్ను చూసే క్యాండిల్ ఏం చేస్తున్నాయి అనేది తెలిసిపోతుంది. అంటే క్యాండిల్ ఏం చేస్తుందని కాదు, బయ్యర్స్ అండ్ సెల్లర్స్. ఈ బయ్యర్స్ బై చేస్తేనే బుల్లిష్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది, సెల్లర్స్ సేల్ చేస్తేనే బేరిష్గా. ఎవరు స్ట్రాంగ్ ఉంటే అలాంటి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంటుంది. అవునా, ఇదంతా మనుషులు చేస్తున్నది అనే విషయం గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్ ఇవేం ఆటోమేటిక్గా తయారయ్యేటి ఏం కావు, మనుషుల చేతిలోనే ఉంటుంది అంతా. సో ఇదొక బుల్లిష్ బేరిష్ క్యాండిల్ ఉంది చూడండి.
ఇది సెల్లర్స్ పార్ట్, బయర్ పార్ట్. ఇది సెల్లర్స్ పార్ట్, బయర్స్ పార్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ఏమర్థమైంది. ఇప్పుడు స్ట్రేట్గా ఉంటాయి కదా సెల్లర్ పార్ట్, బయర్ పార్ట్. ఇక్కడ చూడండి అన్ని ఆ ముక్కలు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టిన. ఇక్కడ సెల్లర్స్ ఎంతమంది అయితే ఉన్నారో బయర్స్ అంతమంది ఉన్నారు, అయినా బుల్లిష్ క్యాండిల్. ఇక్కడ బేరిష్ క్యాండిల్లో సెల్లర్స్ ఎంతమంది ఉన్నారో బయర్స్ కూడా అంతమంది ఉన్నారు. అంటే విక్ సైజులు అనమాట అవి. బయర్స్గా యారోలు పెట్టిన చూడు, విక్ సైజు, విక్ ఎంత పొడుగు అవుతుందో అంత. దీని అర్థం ఏమైంది, ఇప్పుడు ఒక బయ్యరు 100 షేర్లు కొంటుండంటే అక్కడ సెల్లర్ ఒక 100 షేర్లు అమ్మాల్సిందే. ఓకేనా, ప్రతి క్యాండిల్లో బయ్యర్స్ ఎంతమంది ఉంటారో సెల్లర్స్ కూడా అంతమంది ఉంటారు అన్న విషయం గుర్తుపెట్టాలి. ఫైన్, ఎస్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఒక బయ్యర్ అంటే అందరు బయ్యర్లే ఉంటారు. బుల్లిష్ క్యాండిల్ ఈ ఆర్టికల్ మీదికి పోతుంది అనుకోకండి. అందులో సెల్లర్స్ ఉంటారు, ఇంట్లో బయ్యర్స్ ఉంటారు. బుల్లిష్ క్యాండిల్లో బయ్యర్స్ సెల్లర్స్ ఉంటారు, బేరిష్ క్యాండిల్లో సెల్లర్స్ బయ్యర్స్ ఇద్దరూ ఉంటారు. సో క్యాండిల్ కలర్ని చూసి మాత్రం మోసపోకండి. ఓకేనా, ఫైన్. మీ అకౌంట్ ఖాళీ అవుతుందా? అవుతుంది, ఎందుకు కాదు. అది కాకుండా ఏం చేయాలి, ఏం చేస్తావు, ఎమోషన్ కంట్రోల్ చేయాలని అందరు చెప్తారు, నేను చెప్పింది అది. కాకపోతే దీనికి కొన్ని టిప్స్ ఉంటాయి. ఈ టిప్స్ ఎందరో చాలామంది చాలా రకాలుగా చెప్తూనే ఉంటారు, నేను కూడా చెప్తా. ఒక 4 నా పర్సనల్ ఎక్స్పీరియన్స్వి. ఏంటంటే ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేయొచ్చు, మొత్తం తీసేయడం అంటే సాధ్యం కాదు. ఈ ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలంటే కంట్రోల్ అవ్వవు ఫస్ట్ థింగ్, కానీ కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎలా అనేది మొత్తం అంటూ 100% అంటూ కంట్రోల్ అంటే ఉండదు. అది పుట్టుకతో వచ్చిన ఎట్లా పోతే పోవు. సో కంట్రోలింగ్ అయితే చేయొచ్చు కొంతవరకు, కొన్ని విషయాల్లో. ఆ ట్రేడింగ్లో వచ్చే వరకు పెరుగుతాయి కదా ఎమోషన్స్ అనేది, ఆ పెరగకుండా చూసుకోవడం ఎలా చూసుకోవాలంతే. ఓకే, స్లీపింగ్ లేకుండా మీరు డైలీ ఎన్ని అవర్స్ అయితే పడుకుంటారో అన్ని అవర్స్ కరెక్ట్ పడుకున్న రోజే ట్రేడ్ చేయండి. ఏదన్నా రోజు పెళ్ళి ఉండే, దావత్ ఉండే, ఆడికి పోయినాం ఈడికి పోయినాం అని చెప్పేసి పడుకోకుండా డైరెక్ట్ లేట్ అయిందని చెప్పి తెల్లారు అలానే ఉండి ట్రేడింగ్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ స్లీపింగ్ లేనప్పుడు రాంగ్ డిసిషన్స్ అనేది తీసుకుంటాం మనం. ఇది చాలాసార్లు జరిగింది, జరుగుతుంది కూడా. ఇది పెద్దగా పట్టించుకోరు, కానీ దీనివల్ల నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, టైం ఫ్రేమ్స్. మీరు ఆర్డర్స్ 5 minutes, 3 minutes, 1 minute ఈ 3 టైం ఫ్రేమ్స్లోనే తీసుకుంటారు జనరల్గా. సో తీసుకోండి, స్మాల్ టైం ఫ్రేమ్లో ఆర్డర్స్ తీసుకుంటారా? తీసుకున్నాక ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా ఎమోషనల్గా కింద మీద అవుతున్న వాళ్ళకి ఏం చేస్తారంటే 1 hour క్యాండిల్ పెట్టండి, కూర్చోండి. ఇంకా ఆ క్యాండిల్ టైం ఫ్రేమ్ అనేది చేంజ్ చేయకండి. మీ టార్గెట్, మీ స్టాప్ లాస్ ఎంతవరకు అవుతుందో ఏదో ఒకటి ఇట్టేంత వరకు 1 hour క్యాండిలే ఉండాలి. వేరే క్యాండిల్, వేరే టైం ఫ్రేమ్ అనేది పెట్టకండి. ఎందుకంటే 5 minutes ఉంది, 5 minutesలో 5 minutes వరకు ఆ క్యాండిల్ కొంతసేపు గ్రీన్గా ఉంటుంది, మళ్ళీ వచ్చి రెడ్లకు కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ గ్రీన్ అవుతుంది. దీంట్లోనే దాన్ని చూసుకుంటే కింద మీద ఆ 5 minutes మొత్తం కింద మీద అయిపోతాడు. మధ్యలో ఆర్డర్ ఎగ్జిట్ అయినా ఆశ్చర్యం లేదు. సో 3 minutes అట్లనైతే 1 minute అయితే ఇంకా కొనగా ఉంటుంది. సో 1 hour పెడితే సడన్గా అంటూ గ్రీన్కి వెళ్ళి రెడ్, రెడ్కి వెళ్ళి గ్రీన్ అవ్వదు. అది ఎమోషన్స్ అనేది కంట్రోల్ అవుతాయి 1 hour క్యాండిల్ టైం ఫ్రేమ్లో మీరు చేసుకుంటే. అండ్ సౌండ్, ఇది నేను చెప్పేదని కాదు, కానీ చాలా సీనియర్స్ కూడా చెప్పారు, ఆల్రెడీ కొన్ని బుక్స్లో కూడా రాశారు. సౌండ్ మన ఇళ్ళనే ఉంటుంది. సౌండ్ ఏదో ఒక సౌండ్, డోర్లు కిటికీలు కొట్టుకోవడం, మనకు సౌండ్ ఇరిటేషన్ అనేది ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా పెడుతుంటుంది. ఈ సౌండ్ అనేది లేకుండా చూసుకుంటే పీస్ఫుల్గా ట్రేడ్ చేయాలి, హ్యాపీగా ట్రేడ్ చేయాలి. చూడండి 90% లాసెస్ అవుతున్నాయంటే దీంట్లో ఒక కారణం ఏంటంటే వాళ్ళు చాలా సీరియస్గా కూర్చొని నెత్తి పిక్కొని పైసలు పోతున్నాయి అంటే అంత ఓవర్గా కూర్చొని చేసుకోవాల్సింది అయితే కాదు నాకు తెలిసి. మార్కెట్ కొంచెం కూల్గా హ్యాపీగా కూర్చొని ఒక కాఫీ పెట్టుకోండి, లేదా టీ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని నవ్వుతూ ట్రేడ్ చేసుకోండి. ఇది చేయాలా, లాస్ అయినా యాక్సెప్ట్ చేయాలా, ప్రాఫిట్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలా. సో కొంచెం మీరు కూల్ అయితేనే కొంచెం డిసిజన్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటారు. ఎక్కడ ఎంట్రీ, ఏది ఏం లేదని కనీసం కొంచెమన్నా ఆలోచిస్తారు ఎంట్రీ ముందు. లాస్ట్లో ప్రాఫిట్ అండ్ లాసెస్. మీరు ట్రేడ్ తీసుకుంటారా? చార్ట్లో టార్గెట్ పెట్టుకుంటారు, లైన్ ఎంట్రీ పెట్టుకుంటారు, స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఒకసారి ఆర్డర్ తీసుకున్నాక డిమాట్కి పోతారు ఆర్డర్ తీసుకోవడానికి. డిమాట్లో ఆర్డర్ తీసుకుంటారా? ఆర్డర్ బుక్ కాకుండా మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాసెస్ చెక్ చేసుకుంటుంటారు. ఎంత పెరిగింది? 1000 రూపాయలు, అమ్మ వచ్చినాయి ప్రాఫిట్లు. మళ్ళీ 1000కి 500 రాగానే అయ్యో పడిపోతుంది అనుకొని మళ్ళీ ఫీల్ అయిపోవడం. 500 నుండి ఎప్పుడన్నా రెడ్లకు వచ్చిందనుకో మొత్తం బరువైపోతుంది గుండెగా. మళ్ళీ రెడ్కి వెళ్ళి గ్రీన్కి వచ్చిందంటే అమ్మ ఇక మళ్ళీ రెడ్కి పోతుందని బుక్ చేసేసుకుంటారు. ఈ ఆత్రం ఆగదనమాట. ఇక ఈ ఆత్రంకి ఎండ్ ఉండదు. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఆర్డర్ బుకింగ్లో ఆర్డర్ తీసుకుంటారు కదా,
తీసుకున్నాక అది అట్లనే ఉండనియండి. డీమ్యాట్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేసి చూడొద్దు ఎప్పటి వరకు, ఆ ట్రేడ్ ఖతం అయిపోయే వరకు, ట్రేడ్ కంప్లీట్ అయ్యే వరకు, ట్రేడ్ స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ హిట్ అయ్యేంత వరకు ప్రాఫిట్ అండ్ లాసెస్ చూడకండి. ఈ రిజల్ట్ ఎంత బాగుంటుందో మీరే చెక్ చేసుకోండి. ఓకే. ఒక ప్రైస్ సపోర్ట్ లేదా రెసిస్టెంట్ దగ్గర వచ్చినప్పుడు రివర్స్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది ఎలా తెలుసుకోవాలి? కరెక్టే. ఒక ప్రైస్ పైకి పోయి కిందికి వస్తుంది, అది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనుకుందాం. సో ఓకే, ఆల్రెడీ మనం బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ చూసుకుంటే ఈ ప్రైస్ అనేది అక్కడ పోయి కిందికి వచ్చిందని తెలుస్తుంది. కొన్నేమో అక్కడికి వెళ్ళి బ్రేక్ అయిపోయి పైకి పోతుంది. బట్ ట్రేడింగ్ చేసేటప్పుడు లైవ్గా మార్కెట్ రెసిస్టెంట్ దగ్గరకు పోయింది కానీ అక్కడ టైం ఒక 5 minutes టైం ఫ్రేమ్ పెట్టినా కూడా 5 minutesలో ఎన్నో రకాల సిగ్నల్స్ చూపిస్తుంటుంది. ఒకసారి బ్రేక్ అయినట్టు చూపిస్తుంది, మళ్ళీ విక్ వచ్చి లోపలనే ఉంటుంది, క్లోజింగ్ అనేది లోపలనే తిరుగుతుంటుంది, విక్ ఏమో పైన ఉంటుంది. ఇది అర్థం కాదనమాట. సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి? సో సింపుల్, రెసిస్టెంట్ దగ్గర ఒక క్యాండిల్ రెసిస్టెంట్కి టచ్ అయ్యి వచ్చేస్తుంది, బయటికి లోపలికి క్లోజ్ అయిపోతుంది. అక్కడ రిజెక్ట్ అయిన విక్స్ చూడాలి. ఆ రెసిస్టెంట్ ఎన్ని విక్స్ అనేది రిజెక్ట్ చేసింది, సడన్లీ ఒక క్యాండిల్ పోయి షార్ప్ టాప్ అనేది క్రియేట్ చేసి డౌన్ఫాల్ వెంటనే వచ్చేస్తుంది అనమాట, టైం తీసుకోదు. అదే అది బ్రేక్అవుట్ ఇవ్వాలి అనుకో, దానికి అర్థం మళ్ళీ వేరు ఉంటుంది. ఇది ఒక రెసిస్టెంట్ కదా, అడిగిపోయింది, పోయి ఆడ టచ్ వెంటనే వచ్చేసేయాలి. ఒక క్యాండిల్ 2 క్యాండిల్కి మించి ఉండొద్దు ఆడ. లేదు అని చెప్పేసి సైడ్ వేస్లో అక్కడక్కడనే తిరుగుతుంటుంది. అప్పుడు ఏం చేసుకోవాలో, ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది, ఇది పైన కిందికి రాదు కానీ అర్థం చేసుకోవాలా. ఎందుకంటే బయర్స్ అంత పైకి వచ్చినప్పటికీ సెల్లర్స్ ట్రై చేసినా బయర్స్ అక్కడనే ఉన్నారంటే రీజన్ బయర్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది ఇంకా మార్కెట్ అని అర్థం. అక్కడ ఒక రేంజ్ బౌండ్ అనేది క్రియేట్ అవుతుందా, అందులో ఎక్కడైతే మనం కింద లైన్ గీసుకొని పెట్టుకుంటామో ఆ లైన్ దగ్గర బై చేసి పెట్టేసేయాలా. కొంతసేపు మార్కెట్ అటు ఇటు పోయి 12:30 తర్వాత ఆటోమేటిక్గా ఇది బ్రేక్ అయిపోయి పై సైడ్ పోతుంది. ఇవే కాల్స్ మీరు అడుగుతారు, చాలామంది అడిగారు, ఇది పైకి బ్రేక్ చేసి ఇట్లా పైకి పోతుందని మీకు ఎట్లా తెలుసు, మీరు ఎట్లా కనిపెట్టారు, ముందే ఎట్లా తెలుసు అని. ముందే ఏం తెలుసు, ఇదే అది మీరు ఇచ్చిన చాలా కాల్స్ కూడా ఇదే దాని మీద ఇచ్చిన మీకు. మన రీసెంట్గా కూడా ఇట్లాంటిది ఏదో వచ్చింది, ఇది ఏదో అది గుర్తులేదు. సో ఎక్కడ ఎప్పుడు ప్రైస్ యాక్షన్తో ట్రేడ్ చేయాలి జనరల్గా చూడండి. ఒక మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అంటే ఏంది, అన్ని హయ్యర్ హైలు క్రియేట్ అవుతుంటాయి, అవునా, హయ్యర్ లోలు హయ్యర్ హైలు. సో ఇవి డే క్యాండిల్ కాబట్టి హయ్యర్ హైలు అంటే క్యాండిల్ హయ్యర్ హై అవుతుంది అనమాట. అదే మీరు చిన్న టైం ఫ్రేమ్లో చూసుకురనుకో 5 minutesలో అట్లా, అప్పుడు అది ఒక చిన్న స్వింగ్ లాగా కనబడుతుంటుంది. ఓకే, ఇప్పుడు నేను డే క్యాండిల్ చూపిస్తున్నాను. ఈ హయ్యర్ హైలు క్రియేట్ చేస్తే అక్కడ ఎక్కడికెళ్ళి అయితే ఫాలో అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా, ఎక్కడికెళ్ళి సెల్ చేయాలా, ఎప్పుడు ఎక్కడ సెల్ చేయాలా అసలు తెలియదు అనమాట. అంటే ట్రేడ్ బయ్యర్ సైడ్ అయినా సెల్లర్ సైడ్ అయినా ఒక చిన్న సింపుల్ ఇది. జనరల్గా హయ్యర్ హైలు లోవర్ లోల మీద ఎవ్వరు ట్రేడ్ చేయడు, కానీ అది చాలా సింపుల్, చాలా ప్రాఫిటబుల్ ఉంటుంది, కానీ ఎవ్వరు చేయడు. అందరికీ కొత్త రకం, అంటే మన కళ్ళకు కనబడింది, మనకు ఎప్పుడు వినంది రకం, కొత్త సాఫ్ట్వేర్లు అంటారు, ఒకడేమో ఇండికేటర్ అంటాడు, ఇదే సిగ్నల్ చూపిస్తుంది అంటారు. ఇలాంటి కొత్తవి చూసి మోసపోవడం అంటే ఏం లేదు, మార్కెట్ ఇంకా పెట్టాల్సిన దానికన్నా ఇంకా పెట్టేస్తారు పైసలు. లేదు ఇప్పుడు క్లాసికల్ ప్యాటర్న్సే సూపర్ ప్రైస్ యాక్షన్లో. సో ఈడ ఒక హై క్రియేట్ అయింది, ఓకే, దాన్ని ఇంకో క్యాండిల్ ఏం చేసింది, బ్రేక్ చేసి ఇంకో హై క్రియేట్ చేసింది. దానిలాగా మూడో క్యాండిల్ కూడా అట్లనే బ్రేక్ చేసింది, అట్లనే క్రియేట్ చేసుకుంటూ పోతున్నాయి. సరే ఎంత దూరం పోతే పోనీ, అప్పటిదాకా అప్ ట్రెండే ఉందనుకుందాం. కానీ ఒకానొక స్టేజ్ వచ్చినాక హయ్యర్ హై క్రియేట్ కాలే, అసలు క్యాండిల్ బ్రేకే చేయలే, లోవర్ హై అనేది క్రియేట్ చేసింది. ఓకే, ఎప్పుడైతే లోవర్ హై క్రియేట్ చేస్తుందో ఆ డే లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో దాని తర్వాత సెల్లింగ్ ట్రెండ్ అనేది వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళి సెల్ చేయొచ్చు. ఇప్పుడు స్మాల్ టైం ఫ్రేమ్లో అయితే అక్కడ నుండి సెల్లే చేసుకోవచ్చు. ఇది తెలిసిన విషయమే, ఇది నేను కొత్తగా ఇది చెప్తున్నట్టు ఇది యూస్ఫుల్ అని. జనరల్గా అది ఇనే ఉంటారు ఎక్కడైనా, కానీ ఇది యూస్ఫుల్ అని చెప్పేసి చెప్తున్నా. సో ట్రెండ్ రివర్సల్ అయిపోయినట్టే అక్కడ, ఓకేనా, ఫైన్. ట్రెండ్ రివర్సల్ అవుతుంటే జనరల్ ఏంటంటే హయ్యర్ హై లోవర్ లోలు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మార్కెట్లో. వాటిలోనే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్స్, వాటిలోనే ప్యాటర్న్స్, చాలా విషయాలు ఉంటాయి. సరే, మీ మనీ మేనేజ్మెంట్ ఎలా కంట్రోల్ చేయాలి, సరే చెప్తా ఇది కూడా. ఇప్పుడు డైలీ మీరు 2Kకి మించి లాస్ అవ్వద్దు అంటారు, డైలీ 1Kకి మించి లాస్ అవ్వద్దు అంటారు. ఈ డైలాగ్ ఒక్కటి చెప్పి సగం చెప్తే ఇట్లనే ఉంటుంది. డైలీ 2Kకి మించి లాస్ అవుతున్నారు కదా అని చెప్పి డైలీ లాస్ అయితేనే ఉంటారు. 2K. ఆ 2K లిమిటెడ్లో నా కంట్రోల్లో నేను ఉన్నా అనుకుంటారు, కానీ వచ్చింది పైసలు సంపాదించడానికి, పైసలు ఇవ్వడానికి కాదు కదా మనం.
సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక లెక్క వేసుకోవాలా, మీ జీతం ఎంత ఫస్ట్, మీకు ఫైనాన్షియల్ ఇన్కమ్ ఎంత, మీరు క్యాపిటల్ తెచ్చుకున్నది ఎంత, ఏం లేదు అన్ని లెక్కలు ఉంటే మీకు ఎంత లాస్ అవ్వాలా లేదా అనేది ఒక లెక్క వేసుకోవాలా. ఎట్లా అంటే డైలీ 2K అనుకో, ఓకే నీ తన ₹1,00,000 క్యాపిటల్ ఉంది, అందులో 2K డైలీ అనుకో. మంత్లీ 22 డేస్ ఉంటుంది. 22 డేస్కి 22 డేస్ లాస్ అయినాం అనుకుందాం. అప్పుడు ఎంత లాసు? 44K. అంటే ఒక్క మంత్లోనే మీరు 1,00,000 ఉన్న క్యాపిటల్ 44K పోతే 56K మిగులుతుంది. అంటే ఇంకో మంత్ ట్రేడ్ చేయగలుగుతారు, అంతమించి ఉండదు. ఎందుకంటే బిగినర్ అన్నప్పుడు లాసెస్ అవుతాయి. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి జీరోనే అవుతుంది. ఓకే మధ్యలో ప్రాఫిట్ రావచ్చు, కానీ 2 నెలల చాలు 3 నెలలు అవుతుంది, అంతకుమించి ఏమి ఉండదు. సో 3 నెలల వరకు ఖతం అయిపోతుంది అన్నమాట క్యాపిటల్. సో ఇక్కడ ఏం చేయాలంటే మీ 1,00,000 క్యాపిటల్ ఉంటే 1,00,000 తోటి మీరు ఎంతకాలం నేర్చుకోవాలనుకుంటున్నారు, మార్కెట్లో ఎంతకాలం ఉండాలనుకుంటున్నారు? 6 months అనుకో, అప్పుడు మీరు 1Kనే లాస్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ మంత్ 20, 22, 22, 22 ఇట్లా మీకు 60,000 అనేది పోతుంది 6 నెలలలో. సో 500 లాస్ తీసుకున్నారనుకో 1 year ఉంటుంది. సో ఈ 1 yearలో రన్నింగ్ అయితే వచ్చేస్తుంది, బేసిక్గా అన్నీ తెలిసిపోతాయిగా. అప్పుడప్పుడే 1 year తర్వాతనే మీకు ప్రాఫిట్లు అనేది కంటికి కొంచెం రెగ్యులర్గా కనబడుతూ ఉంటాయి. సో మీరు ఎంతైతే లాస్ అనుకున్నారో దాంట్లో తగ్గించుకునే కొద్దే మీరు మార్కెట్లో ఎక్కువసేపు అనేది ఉంటారనమాట. ఓకేనా? అదే 4K అనుకో 1 monthలో ఎగిరిపోతారు, ఇంటికి పోతారు, ఇక పోయి మార్కెట్ మీద తిడతారు. అన్నీ నువ్వే చేస్తావు, మళ్ళీ పైసలు తెచ్చుకుంటావు నువ్వే, మార్కెట్లో ట్రేడ్ చేస్తావు నువ్వే, స్టాక్ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావు, ఇండికేటర్ నీ ఇష్టం అనేది పెట్టుకుంటావు, ఏడ బై చేయాలా, ఏడ సెల్ చేయాలా, ఏడ స్టాప్ లాస్ పెట్టాలి, ఏడ టార్గెట్ పెట్టుకోవాలి, అన్నీ నువ్వే చేస్తావు A to Z. రిజల్ట్ సరిగా రాకపోతే మార్కెట్ని మాత్రం తిడతావు. మార్కెట్ అది కాదు, ఇది దొంగల మూట, నన్ను దోచుకోరు, నన్ను మోసం చేసారు, ఇది కాదు కదా. ఇదేనా మార్కెట్ అంటే? మార్కెట్లోకి వచ్చి ఇదేనా చేసేది? జనరల్గా అందరు చేసేది ఇదే చాలామంది, కానీ ఇది కాదు చేయాల్సింది. చూడండి ఇక్కడ రిస్క్ ఎంత తగ్గించుకుంటే అంతసేపు మార్కెట్లో ఉంటున్నారు మీరు. కావాల్సింది కూడా అదే, రిస్క్ రివార్డ్ రేషియో, మనీ మేనేజ్మెంట్ అనేది బాగా తెలుసుకోండి. దాని మీద ఒక 100 వీడియోలు చూసినా ఆశ్చర్యం లేదు. చూడండి అక్కడే మీరు లాస్ అయితే అవుతారు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక 6 నెలలు మార్కెట్లో ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే 6 నెలలనే నేను నేర్చుకోగలుగుతా, నాకు అంత సీన్ ఉంది అనుకుంటే, లేదు 1 year పడుతుంది నాకు అట్లీస్ట్ మినిమం నేర్చుకోవడానికి అనుకుంటే, ఆ 1 year లాస్ అవ్వడానికి రెడీ అవ్వాలి మీరు. 1 year లాస్ అవ్వడానికి డైలీ ₹1,000 లాస్ అవుతారా, ₹100 లాస్ అవుతారా అనేది మీరే డిసైడ్ చేయాలి. దాన్ని బట్టే మీరు లాసెస్ అనేది యాక్సెప్ట్ చేయాలా. అట్ ద సేమ్ టైం ఆ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటే అంతవరకు లర్నింగ్ చేసుకోవాలా. ఆ తర్వాత మార్కెట్కి ఇచ్చినంత ఇచ్చి తీసుకోవడం ఎక్కువ అనేది తీసుకోవాలి. ఓకే, మంత్లీ రిస్క్ ఎంత ఉండాలో చూసుకోవాలా, వీక్లీ రిస్క్ ఎంత ఉండాలో చూసుకోవాలా, డైలీ రిస్క్ చూసుకోవాలా, పర్ ట్రేడ్ రిస్క్ చూసుకోవాలా. ఇలా కంట్రోల్ చేసుకుంటేనే మీరు ఉంటారు మార్కెట్లో. మీరు నేర్చుకున్నంతసేపు, అంటే ఇది ఎట్లా అంటే నీళ్ళలో ఉన్నారనుకో, నీళ్ళలో ఉన్నంతసేపు మీకు ఆక్సిజన్ ఉండాలి. ఒక ఆక్సిజన్ సిలిండరే ఉందనుకుందాం, దాంట్లో టైం చూసుకోవాలా. ఇది గంట సేపే పని చేస్తుంది అంటే మీరు గంటకు మించి ఉండలేరాడా? అవునా? ఇప్పుడు మార్కెట్లో మీరు ఎంతకాలంలో ఈజీగా లర్నింగ్ చేసుకోగలుగుతారంటే, నేను ఖచ్చితంగా 2 ఏళ్ళు ఉండాలంటే మీరు పర్ డే ₹250 లాస్ పెట్టుకోవాలి, అంటే తగ్గించుకోవాలా. లాస్ తగ్గించుకుంటేనే అంతకాలం వరకు మీరు లాస్ అయినప్పటికీ ప్రాఫిట్ గురించి ఆలోచించలేదు. చూడు ఇక్కడ అంటే 2 years వరకు లాసెస్ వస్తాయి బ్రో అంటే అదే కదా, అదే కావాల్సింది. మార్కెట్లో లాసెస్ గురించే మాట్లాడాలి, ప్రాఫిట్ గురించి మాట్లాడొద్దు. ప్రాఫిట్ వచ్చేటివి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మీరు లాసెస్ పోకుండా ఆపుకోండి. ఎట్లా రావు ప్రాఫిట్స్? అన్నిటికీ 2 years మొత్తం లాసెస్ అయితే ఎవరికైనా కావు కదా, కావు. అట్లా అని చెప్పేసి ప్రాఫిట్స్ ఇంత వస్తాయి, ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇట్లా అని నేనేం చెప్పను కూడా. ప్రాఫిట్ గురించి మాట్లాడడం కూడా నేను, లాసెస్ మెయిన్. లాసెస్ ఆపండి చాలు, అంతకు మించి ఇంకేం ఉండదు సక్సెస్. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఒక 5 months, ఇది మంత్లీ క్యాండిల్ అనుకోండి, ఒక 5 months అప్ ట్రెండ్లో పోతుంటుంది. పోయింది అనుకుందాం మార్కెట్. కాకపోతే ఇక్కడ సెకండ్ మంత్ ఏదైతుందో అక్కడనే మీరు ఒక ₹1,00,000 క్యాపిటల్ తెచ్చారనుకుందాం. ట్రేడ్ చేస్తున్నారు, బై సెల్ ఒక 2-3 ఆర్డర్ తీసుకుంటే బై సైడ్ టార్గెట్లు హిట్ అవుతున్నాయి, సెల్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి. ఒక 2-3 రోజులు చూసి బై సైడే చేస్తారు. చేస్తే అప్పుడు ప్రాఫిట్ అక్కడక్కడ వస్తాయి 1,00,000 కాస్త 1.5 lakh అవుతుంది. ఇది ఏదో బాగుంది అని చెప్పేసి ఇవన్నీ మీరు ఎంటర్ అయింది సెకండ్ క్యాండిల్ అంటే సెకండ్ మంత్. సో 4 monthsలో ఎంతో కొంత క్యాపిటల్ 1 lakh పెడితే 1.5 అయిపోతుంది. అది అంటే 50,000 గెయిన్ అయిపోతారు. ఇక నాకు అంతా తెలిసిపోయింది, ఆల్మోస్ట్ 4 months నుండి ప్రాఫిటబుల్గా ఉన్నా, ఇక నాకు ట్రేడింగ్ వచ్చేసింది అని అనుకుంటారు. ఎందుకంటే 4 months ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎవడని అనుకుంటాడు అది, అవునా?
ఇక్కడ పెద్ద మిస్టేక్స్ మళ్ళీ ఎక్కడ చేస్తారంటే ప్రతి మిస్టేక్ మన జర్నీలో పోతూ పోతూ నేర్చుకుంటూ పోతాం. దాని మీద ఎక్స్పెరిమెంట్ కొద్దీ మనం మన క్యాపిటల్ని అడ్డం పెడతాం. మళ్ళీ ఆ తర్వాత ఒక 5 నెలలు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఈ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు సేమ్ ముందు ఏ స్ట్రాటజీస్ అయితే వాడిరో అదే స్ట్రాటజీతోటి అదే బైలు అవే ట్రెండ్లు అదే క్వాంటిటీతో చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ స్టాప్ లాస్ ఇట్లు టార్గెట్ హిట్ అవుతుంటాయి. ఎందుకంటే మార్కెట్ అనలైజ్ ఎలా చేస్తారంటే ఓన్లీ డే క్యాండిల్లోనే చూస్తారు వీళ్ళు. డే క్యాండిల్ చూసి కథం ట్రెండ్ 15 మినిట్స్ 1 అవర్ ఈ డే క్యాండిల్ లోపలనే చూస్తారు. వీక్లీ మంత్లీ చూడొచ్చు. జనరల్గా మంత్లీ క్యాండిల్ ఏడ ఓపెన్ అయిందో చూసి చెప్పేయచ్చు మనం. క్యాండిల్ మీద ఐడియా బాగా వచ్చిందంటే ఇది క్లియర్గా ఉంటుంది అనమాట మార్కెట్. సో 5 నెలల్లో ఏమవుతుంది, ఆ వచ్చిన 50,000 కాస్త పోతాయి. మళ్ళీ క్యాపిటల్ 1 lakh ఉంటుంది. ఆ బ్రోకరేజ్ ఒక 10,000 పడాయి అనుమోకాన. సో 90,000 ఉంటాయి. ఈ 90,000 ఉంటాయి. 90,000 అయ్యయ్యో ఇట్లా లాస్ అవుతుంది చా కంటిన్యూస్గా చూసుకుంటూ ఉంటే లాస్ట్ 4-5 months నుండి లాసెస్ అవుతుంది. అరే అనుకొని మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది అని అందరు మాట్లాడుతూ ఉంటారు, చెప్తూనే ఉంటారు. రేపు కూడా ఇంత క్రాష్ అయిపోతుంది, ఫాల్ అయిపోతుంది, ఇదే డిస్కషన్. అట్లా ఎక్కువ ఇని మనోడు ఏం చేస్తాడు, సరే ఎలాగో నేను లాస్ అవుతున్నా అంటే రీజన్ డౌన్ ట్రెండ్లో ఉంది, నేను అప్ ట్రెండ్లో ట్రేడ్ చేస్తున్నా అని చెప్పేసి మనోడు సరే అని ఇక సెల్లింగ్ మొదలు పెడతాడు ఆ ఉన్న 90,000తో. అప్పుడు మార్కెట్ ఏమవుతుంది, ఒక్కదాగా ఉండదుగా మార్కెట్. పోతే అప్ ట్రెండే పోదు, పోతే డౌన్ ట్రెండే పోదు. అప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందా, ఈడ లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కొక్క ఆర్డర్ తీసుకుంటారా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ప్రాఫిట్స్ వచ్చినాయి, డౌన్ ట్రెండ్లో పోయినప్పుడు లాసెస్ వచ్చినాయి. ఆల్మోస్ట్ క్యాపిటల్ ఈక్వల్ అయిపోయింది. ఓకే, కొంచెం బ్రోకరేజ్ పోయింది, 90,000 ఉన్నాయి. ఆ 90,000 తోటి సరే ఇప్పటిదాకా నాకు 50,000 ప్రాఫిట్లో ఉంటే అది ఎలాగైనా రాబట్టాలా, ఇంకా మైనస్ ఒక 10,000 ఉంది అని చెప్పేసి సింగిల్ క్వాంటిటీ దగ్గర సింగిల్ లాట్స్ దగ్గర డబుల్ లాట్స్ కానీ డబుల్ క్వాంటిటీ తీసుకుంటాడు. ఈడికెళ్ళి సేల్ చేస్తాడు. మార్కెట్ ఏమో అప్ ట్రెండ్ పోతుంటుంది. ఈడ మళ్ళా స్టాప్ లాస్ హిట్ అయ్యి మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఉన్న క్యాపిటల్ 50,000 అవుతుంది. 50,000 అయిపోతే లాస్ట్ అప్పుడు మార్కెట్ని నమ్ముకోడు. ఫ్రీ కాల్స్ ఇంకా వేరే ఇంకేమైనా పేడ్ సర్వీస్లు వెతుక్కుంటాడు. వాళ్ళ దగ్గర ఉన్న 50,000 మొత్తం ఇచ్చేసి అప్పుడు సున్నం పెట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇది జనరల్గా క్యాపిటల్ అనేది నాశనం చేసుకొని మనీ మేనేజ్మెంట్ లేకపోతే ఇట్లా కింద మీద అయిపోతారు అనమాట. సో అయింది, ఓకే ఫైన్. ఇక్కడ మళ్ళా ఎప్పుడైతే ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు మంత్లీ క్యాండిల్లో ఏదో ఒక జాల ఎంటర్ అవుతారు కదా, అప్ సైడ్ ట్రేడింగ్ చేస్తారు, ఏం చేస్తారో ఓకే ప్రాఫిటబుల్గా వచ్చినప్పుడు ఫైన్. ఆ ప్రాఫిట్ అంతా 1 lakh నుండి 50,000 యాడ్ అయినాయి. ప్రాఫిట్ 1.5 lakhs మన క్యాపిటల్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ డౌన్ ట్రెండ్ చూసినప్పుడు మంత్లీ వీక్లీ ప్రతి మంత్లీ క్యాండిల్ చెక్ చేసుకోవాలా ఫస్ట్కి. మరి ప్రతి వీక్ స్టార్ట్ కాగానే వీక్లీ క్యాండిల్ ఓపెనింగ్ చెక్ చేసుకోవాలా, డైలీ క్యాండిల్ చెక్ చేసుకోవాలా, మిగతా టైం ఫ్రేమ్స్లో కూడా చూసుకోవాలా. ప్రతి టైం ఫ్రేమ్ చెక్ చేయాలా. గంటలు ఎందుకు కూర్చుంటారు మార్కెట్ మీద, కూర్చొని ఏం కలర్లు చూసుకోవడం కాదు కదా. ఓకే, సో చెక్ చేస్తే అది డౌన్ ట్రెండ్లోకి వచ్చిందా లేదా తెలిసిపోతుంటుంది. అప్పుడు డౌన్ ట్రెండ్లోకి వచ్చినప్పుడు మీ దగ్గర 1.5 క్యాపిటల్ ఉంటుంది కదా, ఆల్రెడీ 50,000 ప్రాఫిట్ తోటి. అప్పుడు మీరు 1 లాట్ తీసుకునే 2 లాట్స్ తీసుకునే దగ్గర హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇక ఇప్పుడు డౌన్ ట్రెండ్లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే డౌన్ ట్రెండ్ కంటిన్యూ కాదు మార్కెట్, ఎప్పుడు అప్ ట్రెండ్లోనే ఉంటుంది మార్కెట్. రిట్రేస్మెంట్లు, ఫాలింగ్లు, అప్పుడప్పుడు క్రాష్, ఒక 8 ఏళ్ళకు 7 ఏళ్ళకు ఒకసారి క్రాష్ అవుతుంటుంది మార్కెట్ జనరల్గా. సో అప్పుడప్పుడు క్రాష్ అవుతుంటుంది. అప్పట్లో అలాంటి సిచ్యువేషన్లో మీకు పెద్ద ఫాల్ అనేది వస్తుంది. కానీ నార్మల్గా అయితే డౌన్ ట్రెండ్ వస్తుంది, మళ్ళీ అప్ ట్రెండే వెళ్తుంది మార్కెట్. సో డౌన్ ట్రెండ్ అయినప్పుడు హాఫ్ క్వాంటిటీలో ట్రేడ్ చేయాలి. అది ఎన్ని నెలలు అయినా సరే, 2 నెలలు, 1 నెల, 3 నెలలు హాఫ్ క్వాంటిటీతో చేయాలి. అప్పుడు హాఫ్ క్వాంటిటీతో చేసి సెల్ సైడ్ చేయాలన్న ఆలోచన రావాలి మీకు. ఎందుకంటే క్యాండిల్స్ చూస్తారు కాబట్టి మంత్లీ క్యాండిల్ కూడా చెక్ చేసుకోవాలి. సో సరే ఎప్పుడైతే ఓకే హాఫ్ క్వాంటిటీతో చేశారా, ఒక 20,000 ప్రాఫిట్ అనుకుందాం ఈడ, లేదా అంతంత మాత్రమే ఉంది, ప్రాఫిట్ కూడా లేదు అనుకుందాం, ఫైన్. అదే 1.5 lakhs ఉన్నాయి. ఎప్పుడైతే మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ క్యాపిటల్ ఇంకో 50,000 యాడ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ క్యాపిటల్ ఇంకో 50,000 యాడ్ చేస్తే ఇంతకుముందు జరిగిన 4 నెలలు అప్ ట్రెండ్, 5 నెలలు డౌన్ ట్రెండ్, 9 నెలల్లో 50,000 అయితే రెడీ చేసుకోగలుగుతారుగా. ఓకే, అప్పుడు క్యాపిటల్ యాడ్ చేయాలి. చేసి ఈ 2 lakhs ఏవైతే ఉన్నాయో 2 lakhs మీద డబల్ క్వాంటిటీ ఎప్పుడైతే చేసిర్రో ట్రెండ్,
ఆడ 2 లాట్స్ చేసిన దగ్గర 3 లాట్స్ కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇక్కడ నుండి అప్ ట్రెండ్ వెళ్తుంది. ఎప్పుడు నీకు అప్ ట్రెండ్లోకి వచ్చింది మార్కెట్ అని తెలుస్తుంది, క్యాండిల్స్ చూడాలి మంత్లీ వీక్లీ చూస్తే తెలిసిపోతుంది. మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు అయ్యో లాసెస్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా క్యాపిటల్ యాడ్ చేసి డబల్ క్వాంటిటీ చేసి అగ్రెసివ్గా బై సెల్ చేయొద్దు, సెల్ కూడా చేయొద్దు. డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అగ్రెసివ్గా చేయొద్దు, జనరల్గా అయితే చేయొద్దు. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడే కొంచెం మంచిగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలా క్యాపిటల్ యాడ్ అవుతుందా, ఈ అప్ ట్రెండ్ ఉన్నంతసేపు మన అకౌంట్ అనేది గ్రో అవుతుంది సరేనా. అప్పుడు అకౌంట్లో మనీ ఉంటే మనం కూడా ఉంటాం, మంత్లీ డ్రా చేసుకోవచ్చు, మంత్లీ అమౌంట్ తీసేసుకోవచ్చు డిమాట్ అకౌంట్ నుండి. ఓకే, సో మన రిస్క్ అనేది ఎంత ఏమి లేదని పెట్టుకోవాలా, ఎక్కడ రిస్క్ తగ్గించుకోవాలా, ఎక్కడ రిస్క్ పెంచుకోవాలా, మనీని ఎలా ఒక ప్లాన్ లేకుండా పోతే మాత్రం కష్టమే మార్కెట్లో ఉండడం. ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, ఫైన్. ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, రేపటి మార్కెట్ని ప్రైస్ యాక్షన్తో ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఇదే అసలు కథ. ఏంటంటే జనరల్ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అంటే ప్రైస్ యొక్క యాక్షన్, ప్రైస్ యాక్షన్. ఇంతకుముందుకు మార్కెట్ ఏదైతే జరుగుతుందో మళ్ళీ అది జరుగుతుంది, నోరుతో చెప్పి వదిలేస్తారు. మరి అది పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే కొంచెం నేను కూడా ఎక్కడ చూడలే, కొన్ని బుక్స్లలో చూసినా బాగానే చెప్పారు. బట్ బిగినర్స్కి ఏం కావాలా, అర్థం అవ్వాలా అంటే ఇంతో అంత మార్కెట్ తెలిసినోడు దిగాల కిందికి, 4 మెట్లు దిగే చెప్పాలా. వీనికి వచ్చిందని నాకు ఇంత తెలుసు అని చెప్తే మాత్రం ఇవ్వనికి అర్థం కాదు. ఓకే, చూడండి ఇదేం క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్. బుల్లిష్ క్యాండిల్ అన్నావు, ఇంతకుముందు ఏదో సెంటిమెంట్ అన్నావు అంటే ఓకే, జనరల్గా మాట్లాడుకోవడం బుల్లిష్ క్యాండిల్ అంటాం కాబట్టి ఇది బుల్లిష్ క్యాండిల్. దాని సెంటిమెంట్ గురించి కాదు ఇప్పుడు డిస్కషన్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ యాక్షన్ అంటే ఏంది, ప్రైస్ యాక్షన్ ద్వారా ఎలా ఐడెంటిఫై చేయాలో రేపటి మార్కెట్ అనేది, కాబట్టి దీన్ని బుల్లిష్ క్యాండిల్ అని మాట్లాడుకుంటాం. ఓకే, ఈ క్యాండిల్ ఇవాళటి క్యాండిల్ మార్కెట్ అయిపోయింది, 3:30 అయిపోయింది, ఖతం. రేపు ఏం చేయాలా, ఈ క్యాండిల్ వచ్చింది ఇవాళ, రేపు ఎలాంటి క్యాండిల్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాం, ఇలాంటి క్యాండిల్ ఇంత ముందుకు మార్కెట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇలాంటి క్యాండిల్ ఇంత ముందుకు మార్కెట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. ఎలా, ఇప్పుడు ఇక్కడ 3 క్యాండిల్స్ ఉన్నాయి. ఈ 3 క్యాండిల్స్ మనం ఎలాగో డైలీ అనలైజ్ చేసే వీడియోలో ఉంటుందిగా, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఇలాంటి 3 క్యాండిల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎలాంటి, ఒక క్యాండిల్ దాని తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇంకో క్యాండిల్ దాని తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని తర్వాత ఇంకో క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, కాకపోతే ప్లాన్ ఏలో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ప్లాన్ బిలో ఫ్లాట్గా ఓపెన్ అయింది, ప్లాన్ సిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కాకపోతే అంతకుముందు ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ సేమ్ క్యాండిల్ ఉంటాయి, సెకండ్లో డిఫరెంట్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఇలాంటివి మనము ఏదైతే ఇవాళ క్యాండిల్ ఫామ్ అయిందో అలాంటి క్యాండిల్ ఇంతకుముందుకున్న చార్ట్లో 3 క్యాండిల్స్ వెతుక్కోవాలా. ఇలా సేమ్ క్యాండిల్ ఉండాలి వాటిది, దాని పక్కన 3 రకరకాలుగా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్గా ఓపెన్ అయిన క్యాండిల్స్ వెతుక్కోవాలి. వెతుక్కొని ఆ 3 చూసుకొని గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయాలి చూడండి. ఇక్కడ ప్లాన్ ఏ, ప్రీవియస్ క్యాండిల్ బుల్లిష్ ఏదైతే ఉందో దాని హై లైన్ పెట్టుకోవాలి. సో అదే క్యాండిల్ మిడిల్ లైన్కి ఒక లైన్ పెట్టుకోవాలి, ఈ రేంజ్లోనే ట్రేడ్ చేయాలి. అది దాటి లోపలికి వచ్చిందనుకో అప్పుడు సెల్ చేయాలి. లోపలికి వచ్చి క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ, అప్పుడు సెల్ చేస్తే టార్గెట్ అనేది నిన్న బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో డే క్యాండిల్ దాని మిడ్ లైన్ అంటే 50% లైన్, ఆ లైన్కు పెట్టుకోవాలి. ఇది ఒక ప్లాన్ ఏ, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇదే చేయాలి. ఓకేనా. ప్లాన్ బి, ఎప్పుడైతే నిన్న బుల్లిష్ క్యాండిల్ క్రాస్ అవుతుందో అప్పుడు బై చేయాలి. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ రేంజ్లో ట్రేడ్ చేయొద్దు అని చెప్పేసి అంతకుముందుకు ఏదైతే నిన్నటి క్యాండిల్ హై ఉందో ఆ హై లోపు మాత్రం ట్రేడ్ చేయొద్దు అనేది చెప్పాలి, డిసైడ్ అయిపోవాలా. ప్లాన్ బి అయితే ఇలానే ఉంటుంది అని చెప్పేసి పెట్టుకోవాలి. హై అంటారా, ఎప్పుడైతే మనకు ట్రెండ్ లైన్ అనేది ఉంటుంది, ఇప్పుడు ఇది డే క్యాండిల్ కాబట్టి మీకు కంటిన్యూస్గా ఒక బుల్లిష్ క్యాండిల్గా నడుస్తుంది. అదే 5 మినిట్స్లో అయితే ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటాం మనం. ఎప్పుడైనా అప్ ట్రెండ్ పోయేటప్పుడు ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటాం, అది క్రాస్ అవుతుంది అంటే బేరిష్ సైడ్ వచ్చేసాక మార్కెట్ అది ట్రెండ్ లైన్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి ప్లాన్ బిలో. ఓకే. ప్లాన్ సి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఈ క్యాండిల్ తర్వాత ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయినదని చూసుకుంటాం ఆల్రెడీ. ఆ క్యాండిల్ లానే మనం రేపు నెక్స్ట్ కూడా అదే జరగబోతుంది, గ్యాప్ డౌన్ అయితే అనేది ఫిక్స్ అయిపోవాలి. అండ్ గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయిందా,
గ్యాప్ డౌన్ అయినాక ఏమవుతుందంటే అది అక్కడ ఓపెన్ అయ్యి కొంచెం పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చేసింది మార్కెట్. సో అది ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ పైకి కొంచెం వచ్చి రెడ్ క్యాండిల్స్ పడి కిందికి పోతుంది అనుకో, టార్గెట్ మాత్రం నిన్నటి బుల్లిష్ లో అనేది పెట్టుకోవాలి. అది ఎక్కడైనా ఓపెన్ అనేది గ్యాప్ ఎంత పెద్దగానే ఉండాలి. అనేది పెద్దది అనుకో, గ్యాప్ డౌన్ పెద్దది అనుకో కొంచెం తక్కువ ప్రాఫిట్ వస్తుంది. గ్యాప్ డౌన్ కొంచెమే చిన్న ఏంటంటే మంచి ఫాలింగ్ అనేది వస్తుంది. లేదా ఓపెన్ అయితేనే పెద్ద క్యాండిల్ పడి చాలా ప్రాఫిట్ అనేది వెళ్ళిపోతుంది మనం ఆర్డర్ తీసుకునే లోపు. సో ఇలా ప్లాన్ చేసుకొని రేపు ఏం జరుగుతుందని చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం చేసినాం, ఇప్పుడు ఒక బయ్యర్ బై చేస్తాడు, ఒక సెల్లర్ సెల్ చేస్తుంటే ఈ ప్రైస్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ పోతుంటుంది. అవునా? ఈ అప్ సైడ్ డౌన్ సైడ్ పోయినా ఈ ప్రీవియస్ జరిగిన మార్కెట్లో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ యొక్క యాక్షన్ ఎలా పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని బేస్ చేసుకొనే రేపటిది డిసైడ్ చేస్తాం మార్కెట్. దీన్నే ప్రైస్ యాక్షన్ అంటారు. ఓకే, ఇంతకుముందు జరిగిన మార్కెట్ని బేస్ చేసుకొని రేపటిది అనేది డిసైడ్ చేస్తారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఇంకా చాలా కాతుంది. ప్రైస్ యాక్షన్ ఇంకా వీడియోలు చేసేది ఉంది, చేస్తా. మీరు ఉండండి. మీరు ట్రేడర్ అయ్యేదాకా ఏడికి పోకుర్రి, పోతే ఇక మీ ఇష్టం, అది నేనేం చేయలేను. బిగినర్స్కి చెప్తున్నా, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి నేనేం చెప్తా చెప్పు. ఫైన్. ట్రెండ్ రివర్సల్ కన్ఫర్మేషన్ ఎలా చేయాలి మరియు దానితో ట్రేడింగ్ ఎలా చేయాలి. ఒక మార్కెట్ ఎక్కడో, మార్కెట్ అంటే చక్కగా అయితే ఎక్కడికి పోదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, హయ్యర్ హైలు ఉంటాయి, లోవర్ లోలు ఉంటాయి, టాప్ అండ్ బాటమ్స్ ఉంటాయి, డిమాండ్ జోన్ ఉంటుంది, సప్లై జోన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. స్వింగ్సే ఉంటాయి ఎక్కడ చూసినా. సో ఇది ఒక స్వింగ్ అనుకుందాం. సో ఎప్పుడైతే అప్ ట్రెండ్కి పోయి రివర్సల్ అవుతుంటే ఒక రెడ్ క్యాండిల్ పడంగానే దాని మీద సెల్ చేయకండి. ఓకే, ఆ కంగారు ఒక్కటే ఆపుకోండి, కొంచెం కంట్రోల్ చేసుకోండి ఆ కంగారు. రెడ్ క్యాండిల్ ఎన్నైనా వాడని 3, 4, 5 ఎంత ఫాల్ అయిపోయినా సరే పోనీ ఫాలింగ్ వదిలేయండి. కానీ రెడ్ క్యాండిల్ పడి ట్రెండ్ స్టార్ట్ అయిపోయినాక రివర్సల్లో, ఆ రివర్సల్ ట్రెండ్ ఎప్పుడైతే ఫాలింగ్ అవుతుంటుందో ఆ ఫాలింగ్లో మధ్యలో ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది బ్యాక్ టెస్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు. గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయితే మాత్రం కంటిన్యూగా సెల్ చేసేయండి, నో ప్రాబ్లం. అక్కడ కన్ఫర్మేషన్ వచ్చినట్టే. అంటే ఏమవుతుందంటే ఒక బయ్యర్స్ మంచిగా బుల్లిష్ మార్కెట్ అనేది క్రియేట్ చేస్తారు. అక్కడ సెల్లర్స్ ట్రై చేస్తారా, ఇక సాలు మీరు వచ్చింది ఇంత మీదకి, ఇక మా పని మేము చేసుకుంటాం, మేము మా టైం ఇప్పుడు అని చెప్పేసి సెల్లర్స్ ఎంట్రీ అయ్యి కిందికి తీసుకొని వస్తుంటారు మార్కెట్. బయ్యర్స్ మళ్ళీ ట్రై చేస్తారనమాట. మళ్ళీ ట్రై చేస్తే ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది. కానీ ఆ క్యాండిల్ని కూడా లో బ్రేక్ చేసింది అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్న బయర్స్ ఇప్పటిదాకా ఇప్పుడు ఆటలు నడవవు అని అర్థం. వాళ్ళది ఆ క్యాండిల్ లో కూడా బ్రేక్ అయిందంటే సెల్లర్స్ కంట్రోల్లోకి వచ్చేసినట్టే మార్కెట్ అని అర్థం. సరేనా? సేమ్ బయింగ్ సైడ్ కూడా అంతే. ఒక ఫాలింగ్ తర్వాత బై సైడ్ పోతే గ్రీన్ క్యాండిల్ పడంగానే బై చేయకండి, అక్కడ మధ్యలో ఇంకో రెడ్ క్యాండిల్ అనేది పడుతుంది. ఆ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయితే బై చేయొచ్చు. ఇది డే క్యాండిల్, మంత్లీ క్యాండిల్, వీక్లీ క్యాండిల్, దీంట్లో స్వింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది సూపర్ అనమాట. ఓకేనా? ఇలాంటి ప్రైస్ యాక్షన్లు ఎన్నో ఉంటాయి, చచ్చిపోయేంతవరకు నేర్చుకోవచ్చు. ఇట్లాంటివి ఎంత నేర్చుకుంటే అంత పైసలు, ఇక నలుగురు చెప్తే కూడా పైసలే వస్తాయి మీకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకళ్ళు ₹1 ఛార్జ్ చేసి మీకు ఏదైనా చెప్తున్నారంటే ఆ రూపాయికి తగ్గట్టు ఏదైనా కాంటెంట్ ఉంటే ఓకే. కానీ ఏదో ఒకటి మీకు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కట్టేటప్పుడే చూడండి బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి, పునాది. అదే లేకపోతే మొత్తం నాశనం ఇంక ఇల్లు. సో మీరు కూడా అదే బిగినింగ్ స్టేజ్లో ఏదైతే అన్ని చెత్త గూగుల్లో దొరికేటి నేర్చుకున్నారనుకో, అందరు కోటీశ్వర్లు అవుతారుగా అవన్నీ చేస్తే. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవి చెప్పరు, చెయ్యరు, ఎవరి దాలు దాచిపెట్టారు, ఎవరి దాలు సంపాదిస్తుంటారు, కోట్లు లక్షలు చూపిస్తుంటారు ప్రాఫిట్లు. వాళ్ళకి వస్తుంది, నాకెందుకు వస్తలేదు అనుకుంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి తెలిసిన సీక్రెట్స్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి చేయాలి. ఆల్రెడీ ఇంటర్నెట్లో పాపులర్ ఆటోమేటిక్గా అవుతాయి అన్నీ, ఎందుకంటే రిటైలర్స్ 90% వాళ్ళే వాడతారు అవన్నీ, అందుకే పాపులర్ అవుతుంది. ఈ 10% వాడేటి ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి ఏం చేయదు. మా అంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అది కూడా ప్రైస్ సెక్షన్లో ఉంటాయి. ఇలాంటివి. సో ఇలాంటి ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఇంట్లో ఏ వీడియోలో చూడండి, చూసి మీరు మీ ఓన్గా కూడా మీకు ఒక చార్ట్, మీకు ఒక కంప్యూటర్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. చూసి దాని రిజల్ట్ ఎలా ఉందో మీరే చెప్పండి. మరి కామెంట్లో చేస్తారా, మరి ఏంటది టెలిగ్రామ్లో చేస్తారా చూడండి. అండ్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, ఎందుకంటే నేను రెగ్యులర్గా మీకు అక్కడ ఉన్న అప్డేట్స్ చూడండి. డైలీ ఇచ్చే కాల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంతవరకు పని చేస్తున్నాయి, లేదు ఎట్లున్నాయి, ఏం లేదనేది. ఓకే, ఫైన్.
ఇది అర్థమైంది అనుకుంటా మీకు. చూడండి ఇక్కడ ఇది ఒక స్టాక్ తీసుకున్నాను, ఇక్కడ రివర్సల్ చూడండి, ఇలా 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 మార్కెట్ ఇలా ఉంది కదా, ఫైన్. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుండి ఫాలో అవుతూ ఇక్కడ నుండి రివర్స్ అయిందా. సో ఇక్కడ మనకి ట్రెండ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుండి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ కనబడంగానే బై చేయకుండా వెయిట్ చేయండి, ఒక రెడ్ క్యాండిల్ వచ్చేదాకా. వచ్చిందా రెడ్ క్యాండిల్, దాని హై పెట్టండి. దాని హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఎంట్రీ అనేది ఇది. సో ఇంత మార్కెట్ మిస్ అవుతుంది కదా అని అనుకోవచ్చు మీరు, ఇక్కడనే గ్రీన్ క్యాండిల్ పడంగానే తీసేసుకోవచ్చు. కానీ ఎందుకంటే గ్రీన్ క్యాండిల్ పడ్డాక ఫాల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి. సో గ్రీన్ క్యాండిల్ పడంగానే వెంటనే బై చేయకండి ఎక్కడైనా, ఏ ట్రెండ్ అయినా సరే. సో అక్కడ ఒకటి ఆపోజిట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ రాదు, అది బ్రేక్ అయితేనే దానిపైన క్లోజ్ అయితే తర్వాత క్యాండిల్ బై చేయాలి. ఈ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ కోసం ఈ ట్రిక్ వాడతాం మనం. ఈ ట్రెండ్ మనకు అవసరం. సో మళ్ళీ ఎప్పుడైతే బై చేస్తామో రెడ్ క్యాండిల్ పడంగానే సెల్ చేయకండి, అక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ పడతాయి. దీని కిందికి వస్తేనే సెల్లింగ్ అని అర్థం చేసుకోండి. సో ఇది పోతుందా పైకి, పోయినాక మళ్ళీ రెడ్ క్యాండిల్ పడుతుంది, దాని కింద క్లోజ్ అయిందా ఇది ఎగ్జిట్ అయిపోతాం ఖాతం. ఓకేనా. సో ఇలా అర్థం చేసుకోండి మార్కెట్. ఇక్కడ కూడా చూపిస్తాం మీకు. ఇగో ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ రాగానే రివర్సల్ సెల్ చేయకండి, ఇది మెయిన్. ఇదంతా సైడ్ తింటుంది. ఇక్కడ నుండి చూడు ఎక్కువ ఫాల్ ఉంటుంది అనమాట, క్యాండిల్స్ అనేది బిగ్ క్యాండిల్స్ ఉంటాయి. ఇంకేదైనా ఉందా ట్రెండ్, ఇక్కడ కూడా చూడండి రివర్సల్లో బయింగ్ క్యాండిల్స్ ఇక్కడ ఇదంతా వచ్చినాక దీని మీద ట్రెండ్ అనేది కంటిన్యూషన్ చూడు, ఇక్కడ నుండి కంటిన్యూ షార్ప్ మార్కెట్ అనేది ఉంటుంది. ఎక్కడైనా సరే ఇది ఉంటుంది కామన్గా. ఇక్కడ ఇంత చిన్న దాంట్లో కూడా చూసుకో ట్రెండ్ రివర్స్ అవుతుంది, కానీ ఇక్కడ ఒక బయింగ్ క్యాండిల్ ఉండే బై చేయకండి, అందులో మధ్యలో మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ వస్తుంది. ఈ 3 క్యాండిల్ అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. అంటే కన్ఫర్మేషన్ పైకి పోతుందా లేకపోతే మళ్ళీ ఫాలో అవుతుందా అనేది తెలుసుకోవడం కోసం, సరేనా. మళ్ళీ ఇక్కడ చూడండి ఫాలో అయిందా, ఈడొక గ్రీన్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ క్యాండిల్ కూడా బై చేయకుండా మళ్ళీ ఇంకొక రెడ్ క్యాండిల్ పడుతుంది. అంటే ట్రై చేస్తారు వీళ్ళు సెల్లర్స్, దీనిపైన మీరు బై అనేది చేయాలి. లాస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్తో ఎక్కడ ఎలా ఎప్పుడు ట్రేడ్ చేయాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్తో ఒకటి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనుకుందాం. దీంట్లో మార్కెట్ రేంజ్ బౌండ్లో పోతుంది ఎందుకు పోదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రిటైలర్స్ బిగినర్సు ఫస్ట్ ఈ రేంజ్ బౌండ్ని చూసి సపోర్ట్ దగ్గర టచ్ కాగానే బై చేస్తారు, రెసిస్టెంట్ దాకా, రెసిస్టెంట్ నుండి సెల్ చేస్తారు, మళ్ళీ సపోర్ట్ దాకా. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఇదే. పొర్రాపాటున కూడా రేంజ్ బౌండ్లో ఉన్న మార్కెట్ అది ఎంత పెద్దగా, మీదికి ఒక 300 పాయింట్లు పోనీయండి, కిందికి ఒక 300 పాయింట్లు రానియండి, ఎట్టన పోనీయండి, ఈ రేంజ్లో వచ్చినప్పుడు మాత్రం మార్కెట్ వదిలేయండి, ట్రేడ్ చేయకండి. ట్రేడ్ ఎప్పుడు చేయాలా, ఈ రేంజ్ బౌండ్ నుండి బయటకు వచ్చినప్పుడు ఎక్కడైతే క్యాండిల్ బ్రేక్ ఇచ్చి పైకి పోతుందో ఆ క్యాండిల్ క్లోజ్ అవుతుంది పైన, ఆడ మీరు బై చేయొచ్చు అప్ సైడ్ బ్రేక్ అయితే. అదే మీకు సెల్ సైడ్ బ్రేక్ అయిందనుకో, ఇక్కడ కూడా మీరు ఒక క్యాండిల్ క్లోజ్ అయితే ఆ క్యాండిల్ లో బ్రేక్ అయితే మీరు సెల్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒక మార్కెట్ రేంజ్ స్ట్రాంగ్ మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో తిరుగుతున్నప్పుడు బ్రేక్అవుట్ మీదనే ట్రేడ్లు తీసుకోండి. రెసిస్టెంట్ బ్రేక్ అయితే బై చేయాలా, సపోర్ట్ బ్రేక్ అయితే సెల్ చేయాలా. అంతేగాని సపోర్ట్ పైన రివర్సల్ మీద ట్రేడ్ చేయొద్దు, రెసిస్టెంట్ దగ్గర కూడా రివర్సల్ మీద ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ ఈ చిన్న రివర్సల్ మీద ట్రేడ్ చేయాలంటే ఇంతకుముందు చెప్పినా కదా గ్రీన్ క్యాండిల్ అని, సెల్లింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్లో ఇంకో గ్రీన్ క్యాండిల్ పడుతుంది, అంటే బయర్స్ ట్రై చేస్తారు మళ్ళీ తీసుకోవడానికి పైకి. రెండోసారి కూడా వాళ్ళని ఫెయిల్ చేసి కంట్రోలింగ్ మొత్తం సెల్లర్స్ చేతిలోకి వచ్చినాకనే అప్పుడు సెల్ చేయండి. ఇది ఇంపార్టెంట్, ఇది జాగ్రత్త చూడండి లాస్ట్ పార్ట్. ఓకేనా. రిటైలర్స్ని ఎలా ట్రాప్ చేస్తారు, 90% రిటైలర్స్ ఎందుకు లాస్ అవుతున్నారు. ఇప్పుడు ఒక మార్కెట్ రివర్స్ అవుతుంది అంటే అదొక డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ అవుతుందని అందరు తెలుసు, ఎం ప్యాటర్న్ క్రియేట్ అవుతుందని అందరు తెలుసు, అవునా. ప్రైస్ యాక్షన్లో డబ్ల్యూ ఎం ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది, ఇది నిజమే. క్రియేట్ అవుతుంది ఎలా, దాన్ని ట్రేడ్ చేసేది మనుషులే కదా, ప్రతిసారి డబ్ల్యూ అవుతుంది. ఎందుకైతే తెలుసా, చూపిద్దాం. ఫస్ట్ ఒక మూమెంట్ ఒక స్వింగ్ అనేది క్రియేట్ అవుతుంది,
అలా ఓన్లీ స్వింగ్ ఉంటే ఎవరు ట్రేడ్ చేయరు ఆడ. జనరల్గా రిటైలర్స్కి ఏంటంటే మూతి తోకలేకపోతే ఆడ ఏం చేయాలా, ఏ సపోర్ట్ లేదు, రెసిస్టెంట్ లేదని గమ్మునుకుంటారు. అక్కడ నుండి ఎక్కడి నుండి అయితే ఫాల్ అవుతుందో దాకా చూస్తారు. చూసి ఒక దగ్గర సస్టైన్ అయ్యి ఆల్ట్ అయితే అప్పుడు దాని మీద లైన్లు గీసుకుంటారు, ట్రెండ్ లైన్లు. దాన్ని ట్రెండ్ లైన్లు అని వాళ్ళే అనుకుంటారు. ఓకే ఫైన్, ఎవరి కాళ్ళకు ట్రెండ్ లైన్స్ ఎలా ఉంటాయో అనేది వాళ్ళ ఓన్గా గీసుకుంటారు కదా. ఓకే, ఈ రేంజ్లోనే ట్రేడ్ చేయాలనుకుంటారు. ఓకే, ఇక్కడ చూస్తారు ఈ ట్రెండ్ లైన్ని ఎట్టుంది, కిందికి డౌన్ సైడ్ ఉంటే డౌన్ ట్రెండ్ అనుకుంటారు, అప్ సైడ్ ఉంటే మార్కెట్ అప్ సైడ్ ఉంది అప్ ట్రెండ్ అనుకుంటారు. ఇక్కడ నుండి మళ్ళీ పైకి పోతుంటుంది మార్కెట్ పైకి పోతే కొందరు 50% రిటైలర్స్ కానీ కొందరు ఎంతో కొంతమంది ఎంటర్ అవుతారు, అయిపోయి మొత్తం మార్కెట్ని రెసిస్టెంట్ దాకా తీసుకుపోతారు. తీసుకుపోయినాక ఆడ బ్రేక్అవుట్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ కింద ఏదైతే డిమాండ్ జోన్ అవుతుందో ఆడ ఒక్క న్యూస్ ఒక్కటి ఏమి రాదు. ఇప్పుడు ఇది ఒక కంపెనీ అనుకో, ఆ కంపెనీ గురించి ఏం రావు. నేను డే క్యాండిల్ స్వింగ్ లాంగ్ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాను, అంటే ట్రెండ్ ఒక ఇంటర్డే గురించి అని కాదు, జనరల్గా మార్కెట్ ఓవరాల్ మార్కెట్ ఎలా ఉంది ఒక స్టాక్ది అనేది మాట్లాడుతున్నా, ఒక కంపెనీది. సో అప్ ట్రెండ్ వెళ్ళింది, బ్రేక్అవుట్ అయింది. ఆ బ్రేక్అవుట్ అయితే ఏం చేస్తారు అందరు, బ్రేక్అవుట్ కాగానే ఆల్రెడీ ఉన్న వాళ్ళంతా రిటైలర్స్ 60-70% వచ్చి బై చేస్తారు. స్టాప్ లాస్ ఆ ట్రెండ్ లైన్ కింద పెడతారు. ఆడ ఏమవుతుందంటే ఒక న్యూస్ అనేది రిలీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకు అవుతుంది ఏం లేదు, ఎవరికి అనవసరం లేదు, న్యూస్ వచ్చిందా ఎక్కుర్రి, ఇక అంతకుమించి ఏముండదు. న్యూస్ అరే నాయన 500-1000 కోట్ల మీద బిజినెస్ చేసేటాడు 1 కోటి పెట్టి ఒక న్యూస్ ఛానల్కి పడేయలేడా? పడేస్తాడు, ఏమన్నా చేస్తారు. ఆడుకోవడం అంటే గేమ్ అంటే ఇదే కదా. నిన్ను నీ కళ్ళు కప్పి నీ కళ్ళల కారం కొట్టి తినాలంటే ఎట్లయినా తింటాడు, దాన్నే బిజినెస్ అంటారు ఇప్పుడు. సో ఎట్లయినా, సో ఇప్పుడు బ్రేక్అవుట్ మీద అండ్ అట్ ద సేమ్ టైం న్యూస్ల మీద పనిచేసే వాళ్ళు ఉంటారు చాలామంది ట్రేడర్స్. ఆ న్యూస్ రాగానే ఆ బ్రేక్అవుట్గా అయింది కూడా గీసుకుంటారు, టెక్నికల్గా చూసుకుంటారు, అండ్ న్యూస్ కూడా వచ్చింది కాబట్టి ఆడ ఇంకా బై చేస్తారు. ఉన్న బయ్యర్స్ అందరూ అన్నీ ఎంట్రీ అవుతారు. మరి న్యూస్ ఎవరు క్రియేట్ చేసిర్రో, ఎవరు న్యూస్ రిలీజ్ చేసిర్రో వాళ్ళు కొంచెం బ్రేక్అవుట్ పైన మూమెంట్ వచ్చిందని చెప్పేసి అక్కడి నుండి సెల్ చేస్తారు చూడు, ఎగ్జిట్ అవుతారు. అందరు స్టాప్ లాస్ హిట్ అవుతాయి, అదొక ఫాలో. మధ్యలో సెల్లర్స్ యాడ్ అవుతారు, అదొక ఫాలో. వీళ్ళు కూడా సెల్ చేస్తారు, ఫాలో అయిపోతుందా? ఫైన్, అందరు స్టాప్ లాస్ హిట్ అవుతాయి. రిటైలర్స్ బిగినర్స్వి ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్ళు హిట్ అయిపోతాయి. ఫైన్, మళ్ళీ ఈ సపోర్ట్ జోన్కి వచ్చింది కదా, ఇక్కడ వెయిట్ చేస్తారు. ఇక్కడ కొంచెము కొన్ని కోట్లు పెట్టి మళ్ళా ఆపరేటర్లు, కంపెనీ ఓనర్లు, న్యూస్ ఛానళ్ళు ఇవన్నీ మనకు గుండు గీకడానికి రెడీగా ఉంటాయి. సో ఆడ కూర్చొని కొన్ని కోట్లు పెట్టి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తారు. ఎన్ని 100 కోట్లు పెడతారా? రిటైలర్స్కి ఆగుతుందా? ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయింది, లాస్లో ఉన్నారు, దాన్ని రికవర్ చేయాలని ప్లాన్లో ఉంటారు. సో సరే అని చెప్పేసి బై చేస్తారు. సో ఇప్పుడు ఒక్కలాటు కొందరు తీసుకుంటారు, అంటే ఇంతకుముందు ఒక్కలాటు తీసుకున్న వాళ్ళు సేమ్ క్వాంటిటీ మళ్ళీ తీసుకుంటారు. కొందరు ఏం చేస్తారు, అది రికవర్ చేద్దామని అగ్రెసివ్గా డబల్ క్వాంటిటీ చేసుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి లాస్ వచ్చింది కదా. సో ఆ లాస్ వచ్చిందని డబల్ క్వాంటిటీ తీసుకుంటారా, మళ్ళీ ఇక్కడ బై చేస్తారా? మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, బయ్యర్ అంటే జనరల్గా బయ్యర్స్ ఎంట్రీ అనుకుంటారు. ఇది కథ మీరు సపోర్ట్ దగ్గర వచ్చింది పోతుంది, రిటర్న్ అవుతుందని, అది క్లోజ్ కాకముందుకే ఎంట్రీ తీసుకుంటారు చాలామంది క్యాండిల్. ఇక్కడ మళ్ళా పుల్ బ్యాక్ వచ్చిందని చెప్పి అందరు యాడ్ అయిపోయాక తర్వాత మళ్ళా సెల్ చేస్తారు. ఎవరు? మళ్ళీ ఎవరైతే కంపెనీ ఓనర్సు, ఎవరైతే స్టాక్ ఓనర్సు, ఎవరైతే న్యూస్ ఛానల్ని కొన్నవాళ్ళు, న్యూస్ని రిలీజ్ చేసిన వాళ్ళు, ఇక ఆపరేటర్లు అంటారా ఏమంటారు, ఇక వాళ్ళు బిగ్ ప్లేయర్స్. ఈడ కూడా స్టాప్ లాస్ హిట్ అవుతుందా, మొత్తం లాస్ అయిపోతారు. కొందరు డబల్ లాస్ అవుతుంది, కొందరు ఎక్కువ లాస్ అవుతుంది, లిమిట్కి మించి లాస్ అయిపోతుంది. సో బయ్యర్స్ అనుకునేది 2 సార్లు ఫెయిల్ అయిపోతారు. ఈ 2 సార్లు ఫెయిల్ అయితే చాలు, వాళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినా ఏం లేదు, 500 కోట్లు పెట్టించాలా, 1000 కోట్లు వస్తాయి వాళ్ళకి. సో ఈ ఓవరాల్గా ఈ ట్రాప్ని చూస్తే పైన వచ్చిందేమో ఫేక్ బ్రేక్అవుట్ అంటారు, ఈ ఓవరాల్గా వచ్చిన దాన్ని ఎం ప్యాటర్న్ అంటారు. ఈ ఎం ప్యాటర్న్ కదా ఈడికెళ్ళే మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి రివర్సల్ అయ్యింది అని అంటారు. ఇదే స్కెచ్ ప్రతి దగ్గర మార్కెట్ రివర్సల్లో జరుగుతూ ఉంటుంది, కామన్గా జరుగుతుంది ఇది. ఓకే, ఇదే రివర్సల్లో మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అంటారు, దీన్ని ఎం ప్యాటర్న్ అంటారు.
ఎం ప్యాటర్న్లో చూడండి, ఫస్ట్ స్వింగ్ అనేది నీకు చిన్నగా ఉంటుంది, సెకండ్ స్వింగ్ అనేది పెద్దగా ఉంటుంది, అక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కూడా ఉంటుంది, అది గమనించండి. ఓకే, ఇవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. సో ఈ వీడియోలో ఎలా ఉంది కాంటెంట్ ఏం లేదనేది నాకు చెప్పండి. చెప్తే నాకు ఏంటంటే బాగుంది బాగలేదంటే నాలో మిస్టేక్స్ చెప్తేనే కదా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చేయకుండా ఉంటా. వాయిస్ బాగా వస్తలేదని, లేకపోతే ఇంకేదైనా బాగా వస్తలేదని, మెల్లగా చెప్తున్నావు అని, స్పీడ్గా చెప్తున్నావు, ఏమన్నా ఉంటే చెప్పండి నాకు. ఓకే, టెలిగ్రామ్లో చెప్పండి, లేదా కామెంట్ ఉంది, ఈయనే చెప్తారా ఈయనే చెప్పురు, ఏడే చెప్తారా ఆడ చెప్పురి, కానీ చెప్పండి. నేను కూడా నేర్చుకుంటున్నా కాబట్టి నాకు కూడా ఇంకా అవసరం నేర్చుకోవడం, ఇంకా చాలా నేర్చుకోవాలి నేను, ఇంకా చాలా కావాలి నాకు కూడా కాంటెంట్. సో మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే నాకు తెలిసింది మీకు చెప్తా, మీకు తెలిసింది నాకు చెప్పండి, ఇద్దరం గ్రో అవుదాం. ఓకే, నాకేంటంటే ఈ వీడియోలు చేయడంలో ఇంకో కొంచెం హెల్ప్ కావాలా. హెల్ప్ అంటే నేను ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నా లేదు, ఆల్రెడీ చాలామంది డిజైనర్స్ ఉండొచ్చు మన గ్రూప్లో, మన ఛానల్లో చాలామంది పవర్ పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది. నాకు ఇవన్నీ తెలియదు కానీ నేర్చుకోవాల్సి వచ్చింది. నాకు ఎట్లా మైక్లో ఎట్లా రికార్డ్ చేయాలో కూడా తెలియదు నాకు. ఇవన్నీ నేర్చుకొని చేయాల్సి వచ్చింది, ఒకళ్ళు చూసి. యూట్యూబ్లోనే చూసిన అన్ని వీడియోలు కానీ చేస్తున్నా. సో నెక్స్ట్ ఈ ప్రైస్ యాక్షన్ మీద వీడియోలు ఉంటాయి. ఒకవేళ కావాలి అంటే చెప్పండి, చేస్తాను. లేదు ఇదే సోదిగా ఉంది ఇంకా వీడియోలు ఎందుకంటే వద్దు అవసరం లేదంటే ఓకే ఫైన్. నేనైతే ఇవి అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఏదో వ్యూస్ కోసమో, ఏదో ఒక లైక్ కోసమో, ఏదో సబ్స్క్రైబ్ కోసం అంటే అది నాకు వచ్చినా రాకున్నా నాకు అనవసరం అవన్నీ, కానీ కాంటెంట్ మాత్రం అర్థం కావాలి. ఇది ఒక్కడికి అర్థమైనా చాలు, నాకు హ్యాపీయే. ఒక్కడైనా బాగుపడ్డాడంటే ఒక వీడియో ద్వారా, ఒక వీడియో కాదు కానీ ఈ పెట్టే వీడియోలు అన్నిటి ద్వారా ఒక్కళ్ళు ట్రేడర్ అయినా, మంచి ట్రేడర్ అయినా, వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉన్నా కూడా నేను ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నా కాన్సెప్టే అది. సో నా పని నేను చేసుకుంటూ వస్తూనే ఉంటా. మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. చాలామంది గ్రూప్స్లో ఏమవుతుందంటే పనికి మాలిన డిస్కషన్ పక్కన పడేయండి. ఓన్లీ కొన్ని చార్ట్స్, ప్యాటర్న్స్, బ్రేక్అవుట్స్ నేనేమైతే చెప్పినో వాటి మీద వర్క్ చేయండి. చాలామంది ఉన్నారు, చాలా మంచిగా వెంకటరమణ అనే అతను ఉన్నాడు. అతను జనరల్గా రాసుకొని బుక్స్లో స్కెచ్లు గీసుకొని బ్రేక్అవుట్లు అన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి అన్నీ చేస్తుంటాడు. ఆయన ఒక్కనే కాదు, చాలామంది చేస్తుంటారు, చాలామంది పోస్ట్ చేస్తున్నారు, కానీ ఆయన మొదటి నుంచి చేస్తున్నాడు, బిగినర్ అయినా. సో చాలామంది ఓకే, నాకు ఏంటంటే సీనియర్స్ కూడా నాకు ఒక విషయం చెప్తే వీడియోలో ఇది చెప్పావు దాని గురించి ఒక డౌట్ కూడా అడుగుతలేరు. ఒక వీడియో తర్వాత వీడియో బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అంటే బాగుంది అంటే ఓకే, నన్ను పొగడాల్సిన అవసరం లేదు. బాగుంది అంటే బాగా ఉండాలా, అర్థం కావాలని నేను చెప్పిన. సో దీంట్లో మిస్టేక్స్ చెప్పండి నాకు, బాగా గీగా కాదు, మిస్టేక్స్ కావాలి నాకు మిస్టేక్ అయితే నా మిస్టేక్ లేకుండా చేయాలా రేపటి దినం అన్నీ అని. ఓకేగా, ఇప్పుడు మీరు గ్రో అవ్వాలని నేనెంత కోరుకుంటున్నాను, నేను కూడా ఎంతో కొంత గ్రో అవ్వాలి కదా, ఏదో ఒక దాంట్లో లర్నింగ్ అనేది నాకు ఇష్టం అంతే. సో నాకు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా ఉన్నాయి వీడియోస్. నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే మళ్ళీ సైకాలజీ టిప్స్ ఉంటాయి, అదొకటి. మళ్ళీ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మీద, ట్రెండ్ లైన్స్ మీద, అండ్ ఇంకోటి బ్రహ్మాస్త్రం 2.0 అనేది అప్డేటెడ్ వర్షన్ అనేది చేస్తా. ఇంకున్నాయి, ఒక్కటి కాదు రెండు కాదు, చాలా రాసి పెట్టిన, ఒక 10 దాకా ఉన్నాయి, కానీ అన్నీ సగం సగం రాసుకొని పెట్టిన. ఐడియల్ రాగానే దాని గురించి రీసెర్చ్ చేసి కొన్ని చేయాల్సి వస్తుంది. సో నా ఫ్రెండ్స్ ఉంటా, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.